స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లి. గోపాలపురం అనే ఒక పల్లెటూరులో కృష్ణమూర్తి, శారద అనే భార్యాభర్తలు ఉంటారు. వీరికి స్రవంతి, స్నేహ అనే ఇద్దరమ్మాయిలు. ఇద్దరూ ఒకే గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీ చదువుతూ ఉంటారు. వీరిది వ్యవసాయ కుటుంబం. కృష్ణమూర్తి తనకున్న కొద్దిపాటి పొలాన్ని పండించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. కాని కూతుర్లిద్దరూ డిగ్రీ చదువుకునే వయసుకు రావటంతో గత కొద్ది రోజుల నుండి ఇంకా కొంచెం ఆర్థికంగా నిలబడ్డం కోసం కృష్ణమూర్తి తన పొలంతో పాటు కొంత పొలం కౌలికి తీసుకుంటాడు. ఒకరోజు కృష్ణమూర్తి పొలంలో పనిచేస్తూ ఉంటాడు. ఆ పక్క పొలంలోనే పనిచేసుకుంటున్న సత్యం, ఏంటి కృష్ణమూర్తి, ఎప్పుడూ లేంది ఈ సంవత్సరం కౌలు కూడా చేస్తున్నావు, ఏంటి సంగతి? నీకేమయ్యా సత్యం, ఇద్దరూ మగపిల్లలే. ఇంటికొచ్చే కట్నమే గాని పోయే కట్నం లేదుగా. ఓహో, అయితే ఈ సంవత్సరం నీ కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేయాలని నిర్ణయించుకున్నావన్నమాట. ఈ సంవత్సరం అని కాదు గాని ఇప్పటి నుండి జాగ్రత్త పడాలి గదా. కట్నం కోసం డబ్బులు కూడబెట్టుకోవాలి గదా. నాలాంటి ఆడపిల్ల తండ్రి కష్టాలు నీకు అర్థం కావులే. అలా అనకు. నాకు కడుపును బుట్టిన కూతుళ్ళు లేకపోయినా తోడబుట్టిన ఆడపిల్లలున్నారుగా. ఆడపిల్లలుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసులే. తెలియటం వేరు, బాధ్యతలు మొయ్యటం వేరు. మీ అక్కల బాధ్యత, చెల్లెల బాధ్యత మీ నాన్న మోశాడు. మా అక్క చెల్లెల బాధ్యత పూర్తిగా నేను మొయ్యకపోయినా కాస్తో కూస్తో నేను కూడా మోశానులేవయ్యా. మరోపక్క స్రవంతి, స్నేహ కాలేజ్కి వెళ్లటానికి రెడీ అవుతూ ఉంటారు. పెద్దమ్మాయి స్రవంతి చదువు విషయంలో చాలా తెలివైంది. క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది. కాని మిగతా విషయాల్లో స్నేహతో పోలిస్తే అంతగా లోకం పోకడ తెలియని భయస్తురాలు. స్నేహ మాత్రం అలా కాదు. చదువు విషయంలో అంతగా మార్క్స్ రాకపోయినా ఈ జనరేషన్కి ఉండాల్సిన తెలివితేటలన్నీ పుష్కలంగా ఉన్న అమ్మాయి. చాలా ధైర్యవంతురాలు కూడా. హలో మాలోకం, కాస్త పక్కకు జరుగు, నేను తల దువ్వుకోవాలి. నీకెన్నిసార్లు చెప్పాను నన్నలా పిలవద్దని? నాకలా పిలిస్తే చిరాకు. నన్నేం చేయమంటావు? ఉన్నదే మాట్లాడాలి కదా. నువ్వు కూడా నా అంత ధైర్యవంతురాలైతే అలా అనటం మానేస్తాను. అవునా? బ్యాక్ బెంచ్, చదువురాని శుద్ధం మొద్దు. ఇదిగో, నీకు మళ్ళీ చెప్పాను నన్నలా పిలిస్తే నాకు నచ్చదని. నువ్వే చెప్పావు కదా ఉన్నదే మాట్లాడాలని. కాబట్టి నువ్వు కూడా నాలాగే బ్రిలియంట్ అయితే అనడం మానేస్తాను. అబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలుపెట్టారా మీ గోల? మీరసలు అక్కా చెల్లెలేనా? ఆ విషయం దానికి చెప్పు, నాకు కాదు దానికి చెప్పు. స్నేహ, అక్క అనే గౌరవం నీకు లేదు. స్రవంతి, చెల్లెలనే ప్రేమ నీకు లేదు. ఆవిడకి లేకపోవచ్చు, నాకుంటుంది. నాది సేమ్ డైలాగ్. మీ ఇద్దరికి క్షణం కూడా పడదు. చీటికి మాటికి దెబ్బలాడుకుంటూ గొడవ పడతా ఉంటారు. మీ తగువులు తీర్చలేక నా తల ప్రాణం తోకకొస్తుంది. కాలేజీలకెళ్ళి చదువుకుంటున్నారు, పెళ్ళిడికొచ్చారు. అయినా ఇంకా మీకు చిన్నపిల్లల బుద్ధి పోలేదే. లేటవుతుంది, ఇక కాలేజీకి బయలుదేరండి అని శారద అనటంతో అక్కా చెల్లెళ్ళిద్దరూ కాలేజ్కి బయలుదేరుతూ టాటా అమ్మా అని చెప్తారు. అమ్మాయి స్రవంతి, జాగ్రత్త అని చెబుతుంది శారద. అంతే, వెంటనే పగలబడి నవ్వుతుంది స్నేహ స్రవంతిని వెక్కిరిస్తూ. అమ్మా, నా ఒక్కదానికి చెప్తావు ఎందుకు? దానికి చెప్పమా మరి? అది కాదే, స్నేహ తెలివైంది, ఎలాగైనా నెట్టుకొస్తుంది. నువ్వలా కాదు కదా, అందుకే చెప్పానులేవే. చూసావా, అమ్మ కూడా ప్రూవ్ చేసేసింది నువ్వు ఇన్నోసెంట్ అని. కాబట్టి నేనలా అనటంలో కూడా తప్పులేదని ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఈ వెక్కిరింపు ఇక్కడ కాదే, నాతో పాటు చదువులో చూపించు అని మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది. స్నేహ కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది. ఏమిటో వీళ్ళు, ముందు ముందు పెళ్ళిళ్ళయ్యాక ఎట్టా ఉంటారో ఏమిటో. కృష్ణమూర్తి వీధిలో నడుచుకుంటూ పొలం నుండి ఇంటికొస్తూ నారాయణ ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటం చూస్తాడు. అటువైపుగా వెళ్తున్న ఆ ఊరి వ్యక్తైన వెంకటేశాన్ని పిలిచి, కృష్ణమూర్తి, ఏంటయ్యా వెంకటేశం, నారాయణ ఇంటి ముందా జనం? ఏమైంది? ఏంటి, ఇంకా నీకు తెలియలేదా? లేదయ్యా, నేనిప్పుడే పొలం నుండొస్తున్నాను. పాపం, నారాయణ ఒక్కగానొక్క కూతురు. ఏమైందయ్యా? ఆయన కూతురికి ఏదైనా జబ్బు చేసిందా? అవును, ప్రేమ అనే మాయరోగం పుట్టింది. ఏంటయ్యా, నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావటం లేదు.
ఆ నారాయణ కూతురు ఎవర్నో ప్రేమించి లేచిపోయిందంటయ్యా. అది విని ఆశ్చర్యపోతాడు కృష్ణమూర్తి. వీధిలో నడుస్తున్నాగాని తలెత్తి చూసేదిగాదు. చాలా మంచి పిల్ల, పలకరిస్తే గాని పలకదు. ఆ పిల్ల లేచిపోవడమేంటయ్యా? మేమందరం కూడా అనుకునేది అదేనయ్యా. పాపం నారాయణ దంపతులు ఎంత అల్లాడిపోతున్నారు. చక్కగా చదువుకుంటుందిలేనని కాలేజీకి పంపిస్తుంటే పట్నంలో ఆ పిల్ల ఎంత పని చేసిందో చూడు. ఇట్లాంటివి జరుగుతుంటే ఆడపిల్లల్ని కాలేజీలకి పంపించాలంటే, పై చదువులు చదివించాలంటేనే భయమేస్తుందయ్యా అనేసి వెళ్ళిపోతాడు వెంకటేశం. ఈసారి కూడా క్లాస్ ఫస్ట్ స్రవంతినే. అది విని స్రవంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. క్లాసులో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. స్రవంతి, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు జీవితంలో గొప్ప స్థాయికి వస్తావు. థ్యాంక్స్ మేడం. స్రవంతికి కూడా మనసులో అదే ఉంటుంది. తను జీవితంలో చాలా గొప్ప స్థాయికి వస్తానని అనుకుంటూ ఉండగా స్రవంతి పక్కనే ఉన్న తన స్నేహితురాలైన పల్లవి, స్రవంతి, నిన్ను చూస్తుంటే నాకు చాలా జలసీగా ఉందే. ఎందుకేమిటి? ఎప్పుడు నువ్వే క్లాస్ ఫస్ట్ వస్తావు. నేనెంత ట్రై చేసినా నీతో పోటీ పడలేకపోతున్నాను. ఆ సీక్రెట్ ఏమిటో నాకు కూడా చెప్పవే. సీక్రెట్ లేదేమీ లేదు, చదువుని కష్టంగా కాకుండా ఇష్టంగా చదవడమే అని నవ్వుతుంది స్రవంతి. మరోపక్క స్నేహ లైబ్రరీలో జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదువుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికొస్తుంది తన ఫ్రెండ్ కీర్తి. ఏంటే సబ్జెక్ట్ బుక్ చదవకుండా జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నావు? నాకివే ఇంట్రెస్ట్లే. క్లాస్లో లీస్ట్ మార్క్స్ వచ్చింది నీకే, ఆ విషయం మర్చిపోయావా? అలాంటివి గుర్తుంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. అయినా సబ్జెక్ట్స్లో మార్క్స్ వచ్చేసి ఏం చేస్తామే? సబ్జెక్ట్ మార్క్స్ కంటే జనరల్ నాలెడ్జే చాలా అవసరం బ్రతకడానికి. అలా అయితే మరి చదువులు ఎందుకు కనిపెట్టారు? అవి ఒట్టి ఉద్యోగం చేయడానికి మాత్రమే పనికొస్తాయి. నీకు మార్క్స్ రావు కదా, అందుకే అలా మాట్లాడతావు. లేదే, నిజం చెప్తున్నాను. రెండూ ఉండాలని నేనంటాను. సరే అనుకుంటే అనుకో అని పైకి లేస్తుంది స్నేహ. ఎక్కడికి? క్యాంటీన్కి వెళ్ళొస్తాను, ఆకలవుతుంది అని అక్కడ్నుంచి వెళ్తుంది స్నేహ. అప్పుడే స్రవంతితో తన క్లాస్ అమ్మాయి హర్షిని గొడవ పడుతూ ఉంటుంది. ఏయ్ స్రవంతి, ఈసారి క్లాస్ ఫస్ట్ నేనే రావాలని చెప్పాను కదా, అయినా నువ్వు వినలేదు. ఆ మాటకు స్రవంతి భయపడుతూ, నాకు చెప్తే నేనేం చేస్తాను? నువ్వు బాగా చదివితే నువ్వే ఫస్ట్ వచ్చేదానివి. ఏంటే నోరు లేస్తుందే? నా గురించి నీకు తెలీదు అని అంటుంది. అప్పుడే అక్కడికొచ్చిన స్నేహ, చా అలాగా, అయితే అదేంటో తెలిసేలా చెప్పు, వింటాము. తనతో మనకెందుకు గొడవ? నువ్వు క్లాస్కి పో. ఏంటి, మీ అక్కకి నువ్వు సపోర్ట్ వస్తున్నావా? అవును, అయితే ఏం చేస్తావు? నీ సంగతేమో కానీ నా సంగతి నీకు తెలీదు. జడ పట్టుకుని ఈడ్చి కొడతాను. అంత ధైర్యం ఉందా నీకు? చూపించమంటావా? అంటూ స్నేహ పిడికిలి బిగించి హర్షిని మీదకు రాబోతుంది. అది చూసి స్రవంతికి భయం పెరిగిపోతుంది. హర్షిని పక్కనే ఉన్న తన స్నేహితురాలు దివ్య, ఏ హర్షిని, వద్దే, దాని గురించి నీకు తెలీదు. అది స్రవంతిలాగా సాఫ్ట్ కాదు, అన్నంత పని చేస్తుంది. మనం పోదాం పద. చూసావా, నీ మార్కులు ఇక్కడ ఉపయోగపడలేదు. నేనేమీ నీలాగా రౌడీని కాదు. పోనీలే అని నిన్ను సేవ్ చేస్తే థ్యాంక్స్ చెప్పడం పోయి రౌడీ అంటున్నావా? నువ్వు చేయకపోతే జరిగే నష్టమేమీ లేదులే. అదే 2 తిట్లు తిట్టుకొని నోరు నొప్పుట్టేదాకా వాగేసి వెళ్ళిపోతుంది. అంతేగాని నువ్వు మాత్రం పిరికిధనమని ఒప్పుకోవుగా అని నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది స్నేహ. ఇక కృష్ణమూర్తి పొలం నుండి వచ్చి మడత కుర్చీలో వెళ్లకిల్లా పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. భర్తకు టీ తీసుకొని అక్కడికొస్తుంది శారద. ఇదిగోనయ్యా టీ. కృష్ణమూర్తి పలకడు. తన ఆలోచనలోనే ఉంటాడు. యావయ్యో, టీ తీసుకోమంటే ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేంటి? అప్పుడు తన ఆలోచనల నుండి బయటకొచ్చిన కృష్ణమూర్తి, అమ్మాయిలు కాలేజీ నుండొచ్చారా? ఇంకా రాలేదయ్యా, కాసేపట్లో వస్తారులే. సమయానికి బస్సు అందాలి కదా. ఏంటయ్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈడొచ్చిన ఆడపిల్లల తండ్రికి ఏం ఆలోచనలుంటాయో అవే నాకు ఉన్నాయి. పిల్లల పెళ్లిలి గురించా? అవును, దాంతోపాటు ఇంకో భయం కూడా ఉంది. ఇంకో భయమా? పెళ్ళయ్యాక కూతుళ్ళ సంసారం ఎలా ఉంటదో, మంచి భర్తలు వస్తారో లేదని భయపడుతున్నావా? కాదే. మరింకేంటయ్యా? ఈ కాలం పిల్లలు ప్రేమలు దోమలు అంటూ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. హోస్, దాని గురించా? మనకా భయం అక్కర్లేదయ్యా. మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదులే. ఏమో, ఎవరికి తెలిసే
ఎప్పుడేం జరుగుతుందో ఎట్టా మారతారో. అదేంటయ్యా అట్ట మాట్లాడతావు? ఇన్నాళ్ళుగా చూస్తున్నావు. మన పిల్లల మనస్తత్వం ఏమిటో మనకు తెలీదా? పిచ్చి మొహమా, మనం పిల్లల్ని చూసే విధానం వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరున్నట్టు పిల్లలు మిగతా చోట్ల కూడా ఉంటారా ఏంటి? ఏందయ్యా కొత్తగా మాట్లాడుతున్నావు? ఈ ప్రేమలు దోమలకి సంబంధించిన విషయాలు వాళ్ళు మనతో చెప్తారనుకున్నావా? లేకపోతే మన ముందు బయటపడతారనుకున్నావా? ప్రేమించే వాళ్ళు ఇలా ఉంటారు, ప్రేమించని వాళ్ళు ఇలా ఉంటారనేదేదైనా రాసిపెట్టుందా వాళ్ళ మొహాన మనం తెలుసుకోవటానికి? అలా అని కాదయ్యా, కానీ కాస్తో కూస్తో వాళ్ళ ప్రవర్తనలో అర్థం అవుతుంది కదా. నేనేమి మన పిల్లల్ని తప్పుపట్టడం లేదు శారదా. యుక్త వయసులో వాళ్ళ ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి, నిలకడగా ఉండవు. ఆ వయసులోని ఆలోచన ఛేదించటం అంటే వాళ్ళకి కష్టతరమైన విషయమే. మెదడు చెప్పిన దానికంటే మనసు చెప్పిన దాన్ని వినటానికి ఎక్కువగా ఇష్టం చూపుతారు. ఏవైందయ్యా నీకు? ఎందుకు ఈరోజు కొత్తగా ఇట్టా మాట్లాడుతున్నావు? ఆ నారాయణ కూతురు లేచిపోయిందంట అని తను చూసిన విషయం చెప్తాడు. అది విని శారద కూడా ఆశ్చర్యపోతుంది. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఆ పిల్ల లేచిపోవడమేంటి? నోట్లో నాలుకలేని దానిలో ఉండేది? ఏంటో శారదా, ఈ కాలం ఆడపిల్లల మనస్తత్వం అస్సలు అర్థం కావటం లేదు. జీవితం పట్ల సరైన అవగాహన లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఎట్టా లేచిపోవడం. ఏదో ఒకరోజు లేపుకెళ్ళినాడు వదిలేస్తే అటు పుట్టింటికి వెళ్ళలేక మెట్టింటికి దూరమై ఆత్మహత్యలు చేసుకొని కన్నాళ్లకే కడుపు కోత మిగులుస్తున్నారు. ఏంటో ఇలాంటి విషయాలు విన్నప్పుడు మనసులో ఏదో తెలియని భయం మొదలవుతుంది శారదా. నాకు అర్థమైందయ్యా నీ భయమేంటో. మన పిల్లల గురించే గదా. దేవుడి దయ వల్ల మన పిల్లలు అట్లాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు కాదులయ్యా. నువ్వేం ఎక్కువగా ఆలోచించబాకు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? ఎప్పుడేం జరుగుతుందో మనం నమ్మలేం. పిల్లలపై ఎంత నమ్మకం ఉన్నప్పటికీ పరిస్థితులు ఒక్కొక్కసారి వాళ్ళ చేతుల్లోనూ ఉండవు. కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులుగా మనమే కాస్త ముందు చూపుతూ ఉండాలి. అందుకే ఈ సంవత్సరంతో పెద్దమ్మాయి స్రవంతి డిగ్రీ అయిపోతుందిగా, ఆ వెంటనే పెళ్లి చేసేద్దాం. అట్టాగేనయ్యా. సాయంత్రం వెళ్ళి ఆ పెళ్లిళ్ళ పేరేని కలిసి విషయం చెప్పొస్తాను. సరే సరే. శ్రవంతి, సినిమాకొస్తావా? అమ్మో, నేను రాను. ఏ ఎందుకు? నీకు సినిమాలు చూడడం ఇష్టం ఉండదా? ఇష్టమే, మరి రావచ్చు కదా. క్లాసెస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళడం తప్పు. మరి కాలేజ్ అయిపోయాక ఫస్ట్ షోకి వస్తావా? వెళ్దాం. అప్పుడు అసలే రాను. ఇంటికి వెళ్లేసరికి బాగా చీకటి పడిపోతుంది. అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు. ఒక పూటకి ఇంటికి వెళ్లడం లేట్ అయితే ఏం కాదులే. లేదు లేదు, అయినా అసలు మా అమ్మా నాన్నకి చెప్పకుండా వాళ్ళ అనుమతి లేకుండా నేను సినిమాకి రాను. సరే, నేను వెళ్తాను. లెక్చర్ వచ్చి అడిగితే హెడ్డెక్గా ఉందని ఇంటికి వెళ్ళిందని అబద్ధం చెప్పు. సరే చెప్తాన్లే. పల్లవి వెళ్ళిపోతుంది. మరోపక్క ఆ రోజు సాయంత్రమే కృష్ణమూర్తి పెళ్లిళ్ల పేరయ్య ఇంటికి వెళ్తాడు. ఏమిటి కృష్ణమూర్తి, నా ఇంటి గడప దొక్కావు? కూతుళ్లకు పెళ్లి చేయాలనుకుంటున్నావా ఏమిటి? అవును, మా పెద్దమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అమ్మాయి ఇంకా చదువుకుంటున్నట్టుంది గదూ. ఈ సంవత్సరంతో డిగ్రీ అయిపోతుంది. మంచి సంబంధం కుదిరితే ఆపై చదువేమీ చెప్పించను, వెంటనే పెళ్లి చేసేస్తాను. ఏమిటి కృష్ణమూర్తి, ఆ నారాయణ కూతురు లేచిపోయేసరికి నీక్కూడా భయం పట్టుకుందా? అదేంటి అలా అన్నావు? ఏమీ లేదులే. ఆ నారాయణ కూతురు లేచిపోయిన తర్వాత ఊళ్ళోని ఆడపిల్లల తల్లిదండ్రులందరూ వరుసబెట్టి మరీ మా అమ్మాయికి సంబంధాలు చూడమని వస్తుంటేను. చచ్చా, నాకట్లాంటిదేమీ లేదు. నా పిల్లలు అలా చేయరు. ఆ నారాయణ కూడా ఇలాగే అనుకోనుంటాడు. కానీ ఏమైంది? అందరు ఆడపిల్లల్ని ఒకే ఘాటికి కట్టేమాకలేపారయ్యా అని కోప్పడతాడు కృష్ణమూర్తి. కోప్పడకు కృష్ణమూర్తి, ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయని చెప్తున్నాను. పెళ్లిళ్ల సంబంధాల కోసం తిరుగుతూ అన్నీ చూస్తున్నాను గదా. లోకంలో ఆడపిల్లల తీరలా ఉందని చెప్తున్నానులే. ఎవరెట్టా ఉంటే నాకెందుకులే గాని నేనా ఉద్దేశంతో రాలేదు. ఎప్పటినుంచో అనుకుంటున్నాను నిన్ను కలుద్దామని. ఇప్పుడు కుదిరింది. సరే, ఎలాంటి సంబంధం కావాలేంటి? నా స్తోమతికి తగ్గ సంబంధమే చూడు. నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా నా స్తోమత గురించి. అమ్మాయి డిగ్రీ చదువుకుంది కాబట్టి చదువుకున్న అబ్బాయి ఉద్యోగం చేసే సంబంధమైతేనే చేసుకుంటానంటుందేమో. అలాగే చూడు. చదువుకున్న అబ్బాయి సంబంధమైతే కట్నం కాస్త ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది మరి. సరే, అలాగే కానివ్వు.
నాకున్నది ఇద్దరే కదా కూతుళ్ళు. నా ఆస్తి సంపాదన వాళ్లకేగా. నా స్తోమతకు మించిన సంబంధం కాకుండా నాకున్నది దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గ సంబంధం చూడు చాలు. సరే, అలాంటి సంబంధం దొరకగానే నీకు కబురు చేస్తానులే. సరే, వెళ్ళొస్తాను పేరయ్య గారు అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి. ఇక కాలేజ్ అయిపోగానే స్నేహ అక్క స్రవంతి దగ్గరికొస్తుంది తనని ఆట పట్టించటానికి. నేను ఇంటికెళ్తున్నాను, వస్తావా? పోతే పో, నాకెందుకు చెప్తున్నావు? నేనెప్పుడైనా నీతో కలిసి వచ్చానా, కలిసిపోయానా? ఆ విషయం నాకు తెలుసు. నువ్వెలాగో భయస్తురాలివి కదా, అందుకని అడుగుతున్నానులే. ఏంటి, క్యాంటీన్లో ఆ హర్షిని దగ్గర నువ్వు నన్ను సేవ్ చేసావన్న విషయాన్ని కావాలని నాకిప్పుడు గుర్తు చేస్తూ దెప్పి పడుస్తున్నావా? అంతే కదా మరి. నీకు ఛాన్స్ దొరికినప్పుడు నాకొచ్చే మార్క్స్ విషయంలో నువ్వు నన్ను ఆడుకోలేదా మరి? నాకు నువ్వు ఇలాంటప్పుడే కదా దొరికేది. దొరికిన అవకాశాన్ని వదులుకుంటానా? అసలు నాకు హెల్ప్ చేయమని నేనేమైనా నేను అడిగానా ఏంటి? నేను హెల్ప్ చేయకపోయుంటే ఈ పాటికి దాని చేతిలో దెబ్బలు పడి ఉండేవి నీకు. అది కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా ఏంటి? ఊరుకోకేం చేస్తావు? తిరిగి కొట్టే ధైర్యం నీకుందా? వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను. ఏడ్చినట్టుంది నీ తెలివి. పోవే, నీతో నాకేంటి మాటలు. సరే, పోతాన్లే అని స్నేహ వెళ్ళిపోతుంది. ఏందయ్యా ఆ పేర ఏమన్నాడు? మనకి తగ్గ సంబంధం దొరకగానే కబురు చేస్తానన్నాడనుకో అని ఏదో ఆలోచిస్తున్నట్టు అంటాడు కృష్ణమూర్తి. ఏందయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? అమ్మాయి పెళ్ళి కొన్నాళ్ళు వాయిదా వేద్దామా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఏవైందయ్యా? నువ్వే కదా అమ్మాయికి పెళ్లి చేద్దామన్నది. అన్నాను గాని ఆ పేరయ్య మాటలు విన్నాక తొందరపడ్డానా అనిపించింది. ఏమైంది? ఆ నారాయణ కూతురు లేచిపోవటంతో ఊళ్ళో ఆడపిల్లల తల్లిదండ్రులందరూ సంబంధాలు చూడమని పేరయ్య దగ్గరికొచ్చారంట. నువ్వు కూడా అందుకే భయపడొచ్చావా అని అడిగాడు. ఇప్పుడు మన అమ్మాయికి పెళ్లి చేస్తే ఊళ్ళో వాళ్ల దృష్టిలో కూడా ఆ మాట నిజం చేసిన వాళ్ళం అవుతామా అని ఆలోచిస్తున్నాను. ఈ జనాలు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారులేవయ్యా. వాళ్ళ గురించి పట్టించుకుంటే మనం ఏ పని చేయలేం. అనుకోకుండా అమ్మాయి పెళ్లికి శ్రీకారం చుట్టావు కదా, మళ్ళీ మధ్యలో ఆగడం ఎందుకు? ఎవరేమనుకుంటే మనకేంటి? మన పిల్లల గురించి మనకు తెలుసు. నువ్వు చెప్పింది కూడా నిజమేలే. సరే, మొదలుపెట్టాంగా, ఇంకా అలాగే కానిద్దాం అని కృష్ణమూర్తి అంటాడు. అమ్మాయి కాలేజ్ నుండి ఇంటికొచ్చాక దానికి కూడా ఒక మాట చెప్తే బాగుంటదేమో. ఇప్పుడే ఎందుకులే, ఏదైనా సంబంధం ఉందని పేరయ్య కబురు పెడితే అప్పుడు చెప్దాం. అది కాదయ్యా, పెళ్లి చేసుకోబోయేది అదే గదా. ముందు చెప్తే అది కూడా ఆలోచించుకుంటది. ఇందులో ఆలోచించుకునేదేముంది? పెద్దవాళ్ళం, మనకు తెలీదా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చెయ్యాలో? సరేనయ్యా, నువ్వు చెప్పినట్టే సంబంధం దొరికాకే చెబుదాంలే. స్రవంతి ఇంటికి రావటం కోసం ఒక్కతే కాలేజ్ నుంచి బస్టాండ్కి బయలుదేరుతుంది. ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్న స్రవంతిని ఒక ఆకతాయి ఫాలో చేస్తూ ఉంటాడు. అది గమనిస్తుంది స్రవంతి. వీడేంటి నన్ను ఫాలో చేస్తున్నాడు అని భయపడుతూ గబగబా నడుస్తూ ఉంటుంది. ఆకతాయి కూడా స్రవంతి వెనకాలే నడుస్తూ ఉంటాడు. ఛీ, అనవసరంగా గొప్పలకు పోయాను. పెద్ద పిరికిదానివి. నీకెందుకే స్రవంతి అంత టెక్కు? హాయిగా స్నేహ వెంట పోయుంటే బాగుండేది కదా. ఇప్పుడు చూడు ఏమైందో. ఎప్పుడు అడగనిది స్నేహ ఈరోజు అలా అడగడం ఏంటో, వీడు ఇలా వెంటపడ్డమేంటో. ఈరోజు నా టైం అస్సలు బాలేదు అని భయంతో చేతులు వణుకుతూ ఉంటాయి స్రవంతికి. ఆ దారిలో ఎవ్వరూ ఉండరు. దేవుడా దేవుడా దేవుడా, నన్ను కాపాడు. స్రవంతి ఉరుకుతున్నట్టుగా నడుస్తూ ఉంటుంది. ఆ ఆకతాయి కూడా వేగం పెంచి సడన్గా వచ్చి స్రవంతికి అడ్డుపడతాడు. అంతే, ఒక్క క్షణం స్రవంతికి గుండె ఆగిపోయినట్లవుతుంది. ఒళ్లంతా చెమటలు పడతాయి. వేరే దారి లేక ఎలాగోలా కాస్త ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నన్నెందుకు ఫాలో చేస్తున్నావు? టైం ఎంత అయింది? 6 గంటలయింది. మీరు ఎక్కడ చదువుకుంటున్నారు? ఏ ఊరు మీది? అదంతా నీకెందుకు? ఈ రోడ్లో ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాళ్లు తిరుగుతూ ఉంటారు ఈ రోడ్లో. నన్ను తోడుగా రమ్మంటారా? అవసరం లేదు, నేను వెళ్ళగలను. సరే, ఇక ఈ ముసుగులో గుద్దులాటెందుకు? నిజం చెప్పేస్తాను. మీరు నాకు బాగా నచ్చారు. మనం ప్రేమించుకుందామా? నాకు అట్లాంటివి ఇష్టం ఉండదు. అయితే ఇప్పటినుంచి ఇష్టపడు. నేను వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. నో ప్రాబ్లం, నాకు బైక్ ఉంది. దాని మీద డ్రాప్ చేయమంటావా? అవసరం లేదు, అటు తప్పుకో. చూడు,
నా ప్రేమని ఒప్పుకున్నావా సరే సరి, లేదంటే నువ్వు ఈ రోడ్లో తిరగవు. రోజు నిన్నేడిపిస్తాను. నా గురించి నీకు తెలీదు. నేనొక్కసారి ఏదైనా కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాలి. నేను పెద్ద రౌడీని. స్రవంతిలో భయం తారాస్థాయికి చేరటంతో ఎలాగైనా వాడి దగ్గర్నుంచి తప్పించుకోవాలని పరుగులాంటి నడకతో ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూసిన ఆ ఆకతాయి, ఫస్ట్ డే కాబట్టి నువ్వేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా సైలెంట్గా ఉన్నాను. రేపు నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. నా ప్రేమని ఒప్పుకోవాలి, లేదంటే అంతే. ఈ రోజుకి తప్పించుకున్నావు పో అని ఆ ఆకతాయి అనటంతో, హమ్మయ్య, ఇప్పటికైతే తప్పించుకున్నాన్లే, రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకుంటూ గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది స్రవంతి. ఇంటికొచ్చిన స్రవంతి ఈ విషయం ఇంట్లో చెప్తే అమ్మా నాన్న భయపడిపోతారని, చెల్లెలు ఇంకా హేళన చేస్తుందని చెప్పకుండా ఉంటుంది. మరుసటి రోజు కాలేజీకి రెడీ అయ్యి హాల్లో కూర్చుని ఉంటుంది. స్నేహ లోపల రెడీ అవుతూ ఉంటుంది. రెడీ అయి కూర్చున్నాయేమిటే కాలేజీకి పోకుండా? ఊరికి నేలమ్మా, బస్ లేటుగా వస్తుందిలే. ఈ మధ్య అక్కడికి పోయి ఏం నుంచుంటాంలే అని ఇక్కడే కాసేపు కూర్చుని వెళతాను. సరే, నీ ఇష్టం. కాని స్రవంతి ఉద్దేశం అది కాదు. మరలా ఆ ఆకతాయి ఎక్కడ వెంబడపడతాడోననే భయంతో చెల్లితో కలిసి కాలేజ్కి వెళ్దామని ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే రెడీ అయ్యి హాల్లోకొచ్చిన స్నేహ రెడీ అయి కూర్చొని ఉన్న అక్కవైపు అనుమానంగా చూస్తుంది. అక్కేంటి ఎప్పుడూ లేనిది రెడీ అయి కూర్చునుంది? నా కోసమా? అయ్యుండదులే, నాతో రావడానికి ఇష్టపడదు గదా. ఈ స్నేహకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. దొరికిపోయానంటే నన్ను ఆడుకుంటుంది. నెమ్మదిగా బస్టాండ్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను తన కోసం అని అనుకుని స్రవంతి, అమ్మా వెళ్ళొస్తాను, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా అని చెప్తుంది శారద. స్రవంతి ఊళ్ళోని బస్టాండ్కి వెళ్లి స్నేహ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. స్నేహ రావటం లేటవుతుంది. బస్సొస్తుంది, కాని స్రవంతి ఎక్కదు. తనతో పాటు కాలేజ్కొచ్చే ఆ ఊరమ్మాయి ప్రియా, ఏం స్రవంతి, ఏం చూస్తున్నావు? రా, వచ్చి బస్ ఎక్కు. నేను తర్వాత బస్ ఎక్కుతానులే, మీరు వెళ్ళండి. ఎందుకు? ఈ బస్ ఖాళీగానే ఉందిగా. కొంచెం పనుందిలే. సరే, నీ ఇష్టం. అప్పుడే బస్సు అలా వెళ్ళిపోతుంది. స్నేహ బస్టాండ్కొస్తుంది. వెళ్ళిపోతున్న బస్సు వైపు బస్సెక్కకుండా అక్కడే నిలబడి ఉన్న స్రవంతి వైపు చూస్తుంది స్నేహ. ఏంటి ఈరోజు కొత్తగా చేస్తుంది? స్రవంతి తనని పట్టించుకోనట్టు తల పక్కకి తిప్పుకొనుంటుంది. వేరే బస్సొస్తుంది. స్నేహ బస్సెక్కుతుంది. తన వెనకాలే స్రవంతి కూడా ఎక్కుతుంది. బస్సు దిగి స్నేహ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. స్నేహ వెనకాలే స్రవంతి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. దూరంగా ఆకతాయి నిలబడి కనిపిస్తాడు. వాణ్ణి చూడగానే స్రవంతి గుండె 101 కొట్టుకుంటుంది. అమ్మో, వీడన్నట్టే ఉన్నాడు అనుకుని భయం భయంగా నడుస్తూ ఉంటుంది స్రవంతి. కాస్త దగ్గరకు రాగానే ఆ ఆకతాయి స్రవంతి వైపుకు నడుస్తాడు. స్రవంతి అప్పటి వరకు వెనకాల నడుస్తున్నది కాస్త చెల్లి పక్కకొచ్చి చేరుతుంది. స్నేహకేమీ అర్థం కాలేదు. ఏయ్, ఏంటి నన్ను పట్టించుకోకుండా పోతున్నావు అని తనకు అడ్డుగా నిలబడతాడు. స్రవంతి బిక్కమొహం వేసి స్నేహ వైపు చూస్తుంది. అప్పుడర్థమవుతుంది స్నేహకి విషయం మొత్తం. ఇదా కారణం? ఇందాక ఇంట్లో వెయిట్ చేసింది, బస్టాండ్లో వెయిట్ చేసింది, ఇప్పుడు నా వెనకాల నడుస్తుంది అనుకుని స్నేహ, ఏయ్, ఎవడ్రా నువ్వు? నువ్వెవరు? నేను తన కోసం వచ్చాను. నీ మానాన నువ్వు పో అని స్నేహకి సమాధానం చెప్పి స్రవంతి వైపు తిరిగి, ఏం ఆలోచించావు నేను చెప్పిన దాని గురించి? స్రవంతికి నోట్లో నుంచి మాట రాలేదు. తను నా అక్క. ఆ మాటకి స్రవంతి స్నేహ వైపు తిరిగి చూస్తుంది. ఎప్పుడు నన్ను ఇన్నోసెంట్ అని పిలిచే నా చెల్లి మొదటిసారి నన్ను అక్క అని పిలిచింది అని ఆశ్చర్యానందానికి లోనవుతుంది స్రవంతి. ఏంటి, నీ చెల్లెల్ని తోడు తెచ్చుకున్నావా? చూడు, ఈ అక్కకు చెల్లెలా? నువ్వైనా మీ అక్కకు అర్థమయ్యేలా చెప్పు నన్ను ప్రేమించమని. ఏ పని పాట లేకుండా గాలికి తిరిగే నీలాంటి బేవర్స్ గాడిని ఏ అమ్మాయి ప్రేమిస్తుందిరా? ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? రోడ్ల మీద ఆడపిల్లల వెంటపడి ఏడిపించడానికి సిగ్గుగా లేదు? చూడు, నా గురించి నీకు తెలీదు. నీకు కూడా నా గురించి తెలీదురా.
ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావ్ అని తన మీదకు వెళ్ళబోతాడు. పక్కనే ఉన్న స్రవంతి భయంతో వణికిపోతూ ఉంటుంది. అంతే, మరుక్షణంలో వాడి చెంప పగలగొడుతుంది స్నేహ. బిత్తరపోతాడు ఆ ఆకతాయి. షాక్ అవుతుంది స్రవంతి కూడా చెల్లెలి ధైర్యానికి. నన్నే కొడతావా? స్నేహ వాడి రెండో చెంప కూడా పగలగొడుతుంది. అంతే, వాడిలోని ధైర్యం కాస్త సన్నగిలిపోయి నెమ్మదిగా భయం వచ్చి చేరుతుంది. అమ్మో, ఇది నాకన్నా పెద్ద రౌడీలాగా ఉంది. దీంతో మనకెందుకులే, సైడ్ అయిపోవడం మంచిది అని నెమ్మదిగా పక్కకు జారుకుంటూ ఉంటాడు. స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భయం పోయి ధైర్యం వచ్చి చేరుతుంది. ఆగరా, ఇంకోసారి ఈ ఏరియాలో కనిపించినా, మా అక్కే కాదు మరే అమ్మాయి వెంటపడినా ఏడిపించినా నీ కాళ్ళు చేతులు విరక్కొడతాను. లేదు, ఇంకెప్పుడు మీ అక్క జోలికి రాను అని చెంపలపై చేతులు పెట్టుకుని రుద్దుకుంటూ సమాధానం చెప్తాడు. చేసిన తప్పుకి మా అక్కని క్షమించమని అడగరా. ఆకతాయి స్రవంతికి క్షమాపణ అడిగి అక్కడి పారిపోతాడు. స్రవంతి హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకుంటుంది. చాలా థ్యాంక్స్ చెల్లి. ఎప్పుడూ బ్యాక్ బెంచ్ అని పిలిచేది మా అక్క, నన్ను మొదటిసారి ప్రేమగా చెల్లి అని పిలిచింది అనుకుని తను కూడా సంతోషపడుతుంది. చెల్లి, ఇక్కడి నుంచి మనిద్దరం పోట్లాడుకోవద్దు, కలిసిమెలిసి ఉందాం. అలాగే అక్క, ఈ ఆకతాయి వలన మనకి మంచి జరిగింది. అవును అనుకుని ఇద్దరూ కాలేజ్కి వెళ్ళిపోతారు. లంచ్ టైంలో కూడా ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా గమనిస్తున్న స్రవంతి ఫ్రెండ్ అయిన పల్లవి, ఏంటి స్రవంతి, ఇన్నాళ్ళు లేనిది ఈరోజేంటి అక్కా చెల్లెలిద్దరూ ఇంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారు? ఇన్నాళ్ళు మేము మిస్ అయిందేమిటో అర్థమైంది. మాకు ఊహ తెలిసినప్పటినుంచి ఇద్దరం పోట్లాడుకుంటూనే ఉన్నాం. ఏ రోజు అక్కా చెల్లెలాగా ఇలా ప్రేమగా ఉన్నది లేదు. అందుకే ఇక నుండైనా కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం అని ఆ రోజు నుంచి ఇద్దరూ కాలేజ్కి కలిసి వెళ్లి వస్తూ ఉంటారు. ఒకరి పట్ల మరొకరు చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు. స్రవంతి స్నేహలలో వచ్చిన మార్పుని చూసి, వాళ్ల మధ్య ఉన్న ప్రేమను చూసి చాలా సంతోషపడతారు తల్లి తండ్రి. ఒకరోజు పొలం నుండి వచ్చిన కృష్ణమూర్తి, శారదా, దారిలో పేరయ్య గలిశాడు. మన పెద్దమ్మాయికి మంచి సంబంధం దొరికింది. అబ్బాయి పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడంట. అబ్బాయికి ఒక చెల్లెలు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందంట. ఎంత మంచి మాట చెప్పారండి. అయితే త్వరలో మా అక్క పెళ్లి కూతురు కాబోతుందో అని అక్కను సరదాగా ఆట పట్టిస్తుంది స్నేహ. పో చెల్లి అంటూ సిగ్గుపడుతుంది స్రవంతి. నాన్నా, మా బావగారి పేరేంటి? కిషోర్ అంటమ్మా. స్రవంతి కిషోర్. ఆహా, భలే ఉంది. అక్క, నీ పేరు, నీ కాబోయే భర్త పేరు బాగా కలిసిపోయాయి. మీరిద్దరు కూడా అలా కలకాలం సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. స్రవంతి సిగ్గుతో లోపలికి పరిగెడుతుంది. అందరూ నవ్వుకుంటారు. ఒక మంచి రోజు పెళ్లి చూపులు పెట్టుకుంటారు. అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు బాగా నచ్చుతారు. ఇరు కుటుంబాలు కూడా ఇష్టపడతారు. ఎండాకాలం స్రవంతి చదువు కూడా అయిపోతుందని అప్పుడే పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకుంటారు. ఒకరోజు స్రవంతి స్నేహ నడుచుకుంటూ కాలేజ్కి వెళ్తూ ఉంటారు. స్రవంతి డల్గా ఉండటం గమనించిన స్నేహ, ఏంటక్కా, హుషారుగా ఉండాల్సింది పోయి డల్గా ఉన్నావు? భయంగా ఉంది చెల్లి. ఎందుకక్కా? నా గురించి తెలిసిందే కదా, ఏదో ఒక్క చదువు విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. కానీ ఇక వేరే ఏ విషయాల్లోనూ ధైర్యంగా ఉండలేను. రేపు పెళ్ళయ్యాక అత్తారింట్లో సంసారంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను తెలివిగా ఎదుర్కోగలనంటావా? అయ్యో అక్క, ఇందుకా భయపడిపోతున్నావు? నువ్వనుకున్నట్టేముండదు, అంతా నీకు అనుకూలంగానే ఉంటుంది. అంతేనంటావా? అంతే. అలా కాకుండా ఒకవేళ నీకేదైనా సమస్య వచ్చిందనుకో నాకు చెప్పు, నేను చెప్తాను కదా సొల్యూషన్. నేనున్నాను కదక్క నీకు సపోర్టు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు నాకు కాస్త ధైర్యంగా ఉంది చెల్లి అని చెప్పి కాసేపటికి మళ్లీ డీలా పడిపోతుంది. మళ్ళీ ఏమైందక్కా? ఇన్నాళ్ళు మనం పోట్లాడుకున్నాం, ఇప్పుడే ప్రేమగా ఉంటున్నాం. అది కొద్ది రోజులు కూడా గడవకముందే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను. నిన్ను చాలా మిస్ అవుతాను చెల్లి. ఆ బెంగేం పెట్టుకోకు, నేను నీ దగ్గరకొచ్చి పోతూనే ఉంటానుగా. నిజంగా? ఒట్టు. అయితే ఓకే అని సంతోషంగా నవ్వుతుంది స్రవంతి. ఎండాకాలం రానే వస్తుంది. స్రవంతి చదువు పూర్తయిపోతుంది. నిశ్చయించుకున్న ముహూర్తం ప్రకారం స్రవంతి కిషోర్ల పెళ్లి ఘనంగా జరిపిస్తారు కృష్ణమూర్తి శారద.
చెల్లి, ఆ ఇంట్లో నేను కాస్త అలవాటు పడే వరకు కొద్ది రోజులు నువ్వు కూడా నాతో పాటు తోడుగా రావు. ఎలాగో సమ్మర్ హాలిడేసే కదా. నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మీ అత్తగారు వాళ్ళేమనుకుంటారో తెలీదు కదా అక్కా. అప్పుడే అక్కడికొచ్చిన స్రవంతి ఆడపడుచైన వసంత వదినా, మేమేమీ నిన్ను కొరుక్కొని తినవలే, భయపడకు. ఆ మాటకు అందరూ నవ్వుతారు. అలాని కాదులే వసంత, చిన్నప్పటి నుండి ఇల్లు కాలేజీకి వెళ్ళి రావడం తప్ప మమ్మల్ని వదిలి తనెప్పుడూ ఎక్కడికి వెళ్ళింది లేదు. అందుకే కొంచెం భయంగా ఫీల్ అవుతుంది. పర్వాలేదులు స్నేహ, మేమంతా ఉన్నాం కదా, తనని బాగానే చూసుకుంటాం. నీ పనులు మానుకొని నువ్వు రానవసరం లేదులే. ఆ మాటకి స్రవంతి బిక్కమొహం వేస్తుంది. అది గమనించిన స్రవంతి అత్తగారైన రాజ్యలక్ష్మి, సరేలే వసంత, నువ్వూరుకో. వదిన అంతగా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ చెల్లినొస్తే రాని, ఏదో తనకి మనం అలవాటయ్యే వరకు 4 రోజులుండెళుతుంది. ఇందులో అభ్యంతరం ఏముంటుంది అని రాజ్యలక్ష్మి అనటంతో స్రవంతి, స్నేహ చాలా సంతోషిస్తారు. థ్యాంక్స్ అత్తయ్యగారు అని స్రవంతి సంతోషంగా అత్తారింట్లో అడుగుపెడుతుంది. అక్కతో పాటు చెల్లెలు కూడా వెళ్తుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అక్కకు ఇంట్లో పనిలో సహాయంగా ఉంటుంది స్నేహ. ఒకరోజు పనిచేస్తూ స్రవంతి, స్నేహ ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, మీ ఆడపడుచు ఇక్కడే ఉంటుందేంటి? వాళ్ళ అత్తగారింటికి వెళ్ళదా? ఏమో, నాకు తెలీదు స్నేహ. నువ్వు మీ ఆయన్ని అడగలేదా? లేదు, అడిగితే ఏమనుకుంటారో నాకెందుకని ఊరుకున్నాను. అయినా పెళ్లిలో కూడా మీ ఆడపడుచు తన భర్తతో కానీ అత్తమామలతో కానీ కలివిడిగా ఉన్నట్టుగా ఏమీ కనిపించలేదు. నాకెందుకో అనుమానంగా ఉందక్క. తనకి తన అత్తింటి వాళ్లతో పడదేమో, అందుకే ఇక్కడే ఎక్కువగా ఉంటున్నట్టుంది. నీకెందుకు అలా అనిపించింది చెల్లి? ఎందుకంటే నేను మనం వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను కదా. ఇంటి పని, వంట పని మొత్తం నీ నెత్తిమీదనే వేసి తల్లి కూతుళ్ళిద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ ఉంటున్నారు. పోనీ మీ అత్తగారికి మావగారికి ఇచ్చేయడం నీ ధర్మం, కానీ ఒక్క పనిలో కూడా నీకు సహాయం చేయకపోగా తనకి బెడ్ మీదకి కాఫీ కూడా నువ్వే అందించాల్సి వస్తుంది. గట్టిగా మాట్లాడిక చెల్లి. మా అత్తయ్య కానీ వసంత కానీ విన్నారంటే లేనిపోని గోల. వింటే ఇంకా మంచిదక్కా. మీ ఆడపడిచి విన్నదనుకో, మా వదిన నా గురించి ఇలా అనుకుంటుందని అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అదే మీ అత్తయ్య వింటే కోడలు ఇలా అనుకుంటుందని కూతుర్ని పుట్టింటికి పంపిస్తుంది. ఏం జరిగినా మంచిదే కదా. నీ కాస్త చాకరీ చేసే శ్రమ తగ్గుతుంది. ఒకవేళ అలా కాకుండా వాళ్ళు వేరేలా ఆలోచిస్తే, నిన్న కాక మొన్నొచ్చింది, అత్తారింట్లో కాలు పెట్టిందో లేదో అప్పుడే ఎలా ఆలోచిస్తుందో చూడు. నా కూతురు గురించని మా అత్తయ్య అనుకున్నా, మా వదిన నా గురించి ఇలా అనుకుంటుందా అని మా ఆడపడుచు అనుకున్నా. లేనిపోని సమస్య కదా. నువ్వేమీ భయపడకక్కా, వాళ్ళేమీ వినర్లే. హాల్లో కూర్చుని టీవీ చూసుకుంటూ ఉంటారు. అని పక్కకు తిరిగి చూసేసరికి ఎదురుగా అత్త, ఆడపడుచు నిల్చుని ఉంటారు. వాళ్ళని చూసి స్రవంతి, స్నేహ షాక్ అవుతారు. స్రవంతికి చెమటలు పడతాయి. స్నేహ మామూలుగానే ఉంటుంది. అత్తయ్య, వసంత మీరెంతసేపయిందో వచ్చి? ఏంటమ్మా కోడలా, ఇది పద్ధతేనా? అమ్మో, మొత్తం వినేసినట్టున్నారు ఇల్లు అని తెగ టెన్షన్ పడిపోతుంది స్రవంతి. ఏంటొద్దినా, ఎందుకలా వణికిపోతున్నావు? మేం మాట్లాడేది స్నేహ గురించి. ఇద్దరూ అర్థం కానట్టు అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు స్రవంతి, స్నేహ. అదేనమ్మా, మీ చెల్లెలు మనింటి చుట్టం కదా. చుట్టం చేత ఈ పనులన్నీ చేయిస్తే ఏం బాగుంటుంది చెప్పు? ఇరుగు పరుగు వాళ్ళెవరైనా వచ్చి చూస్తే మన గురించి ఏమనుకుంటారు? అమ్మయ్యా, దీని గురించా అని అనుకొని ఊపిరి పీల్చుకుంటుంది స్రవంతి. ఏం పర్వాలేదండి అత్తయ్యగారు, నేనేమీ బయట వాళ్ళకి సహాయం చేయట్లేదు కదా. ఎవరూ ఏమీ అనుకోర్లేండి అని స్నేహ అంటుంది. అలా కొద్ది రోజుల తర్వాత అక్కకు ఆ ఇల్లు అలవాటవటంతో స్నేహ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ అక్క ఎలాగుందమ్మా? బావుందమ్మా. బావగారు బావున్నారా? బాగున్నారు నాన్న. వాళ్ళమ్మ చెల్లెలు బాగున్నారా? ఓ, వాళ్ళకేం బ్రహ్మాండంగా ఉన్నారు. నీక్కూడా పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే మా బాధ్యత తీరిపోతుందమ్మా. ఏంటి నాన్న, అప్పుడే నన్ను కూడా పంపించేద్దాం అనుకుంటున్నారా? తప్పదు కదమ్మా. ఏదో ఒకరోజు ఆడపిల్లన్నాక పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిందే కదమ్మా. అమ్మా, ఒక పని చేయనా? ఇల్లరికం వచ్చేవాణ్ణి చేసుకోనా? ఈ రోజుల్లో ఇల్లరికం వచ్చేవాళ్ళెవరున్నారమ్మా? వెతికితే దొరుకుతారు నాన్న. దొరికినా ఇల్లరికం రావాలంటే
మనకి బోలెడని ఆస్తిపాస్తులుండాలే, ఊరకే వస్తారా ఏమిటి? అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే స్రవంతి ఫోన్ చేస్తుంది స్నేహకి. ఇదిగో మాటల్లోనే అక్క ఫోన్ చేస్తుంది, మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి స్నానం చేసొస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది స్నేహ. తల్లి తండ్రి కూతురు స్రవంతితో కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. వసంత తన అత్తారింటికి వెళ్ళిపోతుంది. దాంతో స్రవంతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెల్లికి ఫోన్ చేసి, స్రవంతి చెల్లి, మా ఆడపడుచు తన అత్తారింటికి వెళ్ళిపోయింది అని ఉత్సాహంగా చెబుతుంది స్రవంతి. నిజమా అక్క? అవును, కాకపోతే నాకేదో పని ఎక్కువైందని కాదు, తను ఇక్కడ ఉండడం నాకేం ఇబ్బంది కాదు. కానీ పెళ్ళైనమ్మాయి ఏ కారణం లేకుండా అత్తారింటిని వదిలి ఇన్నిన్ని రోజులు పుట్టింట్లో ఉండడం అంటే అంత మంచిది కాదు కదా స్నేహ. పోనీలే అక్క, హ్యాపీగా ఉండు. సరే చెల్లి, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. అలా వారం రోజులు గడుస్తుంది. వసంత మళ్ళీ పెట్టె తీసుకుని పుట్టింటికొస్తుంది. ఇదేంటి, వారం తిరగకుండానే వసంత మళ్ళీ వచ్చింది అనుకుంటుంది స్రవంతి తన మనసులో. బాగున్నా వదినా? ఈ వారం రోజులు నువ్వు నన్ను బాగా మిస్ అయ్యావు కదూ? నువ్వేమో కాని నేను మాత్రం నిన్ను నీ వంటల్ని చాలా మిస్ అయ్యాను దినా. అందుకే తొందరగా తిరిగొచ్చేశాను. ఆ మాటకు స్రవంతికి ఏం మాట్లాడాలో అర్థం కాక చిరునవ్వు నవ్వుతుంది. ఆ రోజు రాత్రి స్రవంతి కిషోర్తో ఇలా అంటుంది. ఏమండి, నేనొక మాట అడుగుతాను, ఏమీ అనుకోరుగా? అడుగు స్రవంతి. మీ చెల్లేమిటి ఎక్కువగా ఇక్కడే ఉంటుంది? తనిక్కడుంటే అక్కడ వాళ్ళ అత్తగారాళ్ళు ఏమనుకోరా? అదే సమయంలో ఆ గది పక్కగా వెళ్తూ వాళ్ళ మాటలు చెవిన పడ్డంతో ఆగి వింటూ ఉంటుంది వసంత. ఓ అదా, ఏం లేదు. మా చెల్లిని మా అమ్మ చిన్నప్పటినుంచి అతిగారాబం చేసి పెంచింది. ఎప్పుడూ ఏ పని నేర్పించలేదు. పైగా వాళ్ళ అత్తగారిది ఉమ్మడి కుటుంబం. అక్కడ పని తెప్పించుకోవడానికి ఇలా వస్తూ పోతూ ఇక్కడే ఎక్కువ రోజులు గడిపేస్తుంది. చెల్లిలా చేయటం మంచి పద్ధతి కాదు కదమ్మా అని నేను మా అమ్మతో 1-2 సార్లు చెప్పి చూశాను. కానీ మా అమ్మేమో అత్తారింట్లో కూతురు కష్టపడిపోతుందేమోనని ఆలోచిస్తుంది. అంతే తప్ప తర్వాత వచ్చే ఇబ్బందుల గురించి ఆలోచించట్లేదు. అలాగా? ఇదంతా గది బయట నిలబడి వింటున్న వసంత తన మనసులో, అమ్మో, వదినింటి నా గురించి మాట్లాడుతుంది. ఎక్కువగా నేనిక్కడే ఉంటున్నానని మా వాళ్ళకి రాని ఆలోచనల్ని గుర్తు చేసి నన్నిక్కడికి రాకుండా చేద్దామని ప్లాన్ గాని చేస్తుందా ఏంటి? ఎందుకన్నా మంచిది అప్పుడప్పుడు ఈ వదిని మీద ఒక కన్నేసి ఉంచాలి అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసంత. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇలాగే ప్రతిసారి వసంత వచ్చినప్పుడల్లా తనకు నచ్చిన వంటలు చేసి పెడుతూ అటు ఇంటి పని వంట పనితో స్రవంతికి బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలా అని అప్పటికే తన సమస్యని ఇంట్లో తన అత్తగారితో గాని భర్తతో గాని చెప్పుకున్నా అంతగా పట్టించుకోరని తనకు అర్థమవుతుంది. ఒకరోజు అక్క స్రవంతికి ఫోన్ చేస్తుంది స్నేహ. అక్కా, ఎలా ఉన్నావే? అలాగే ఉన్నానే. ఏవైందక్క అంత డల్గా మాట్లాడుతున్నావు? మా ఆడపడుచు వెళ్ళినట్టు వెళుతుంది, మరలా వారం తిరగకుండా వచ్చేస్తుంది. వచ్చిన ప్రతిసారి తన అత్తారింట్లో ఉన్న వారం రోజులు నోరు చప్పబడిపోయిందని ఆ వంటలు కావాలి ఈ వంటలు కావాలని నన్ను అంటూ ఉంటుందే. దాంతో నాకు ఇంట్లో పని ఎక్కువైపోతుంది. ఈ పని తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవే స్నేహ అని స్రవంతి అనగానే స్నేహ కొద్దిసేపు ఆలోచించి, ఓ పని చెయ్యక్క, నువ్వెలాగో డిగ్రీ వరకు చదువుకున్నావు కదా, పైగా మెరిట్ స్టూడెంట్వి. ఏదైనా స్కూల్ టీచర్గానైనా జాబ్ ట్రై చేయి. నీకు తప్పకుండా జాబ్ వస్తుంది. నీకు ఇంట్లో పని భారము తగ్గుతుంది. నువ్వు చదువుకున్న దానికి ఫలితము ఉంటుంది. ఏమంటావ్? నీ ఐడియా బాగానే ఉంది స్నేహ. కానీ మా అత్తగారు వాళ్ళు నీ జాబ్ చేస్తానంటే ఒప్పుకుంటారంటావా? ఎందుకు ఒప్పుకోరక్కా? నువ్వు కష్టపడి జాబ్ చేసి నెల నెలా జీతం తెచ్చి పెడతానంటే ఎవరు ఒప్పుకోరు చెప్పు? ఇంట్లో వాళ్ళకి చెప్పేలా చెప్పి నేను చెప్పినట్టు హాయిగా జాబ్లో జాయిన్ అయిపో. అంతేనంటావా చెల్లి? అంతే అక్క, ఇంకేమీ ఆలోచించుకో. సరే స్నేహ, ఉంటాను. మరునాడు సాయంత్రం కిషోర్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తమ గదిలో కూర్చుని ఉన్న కిషోర్ దగ్గరికి వస్తుంది స్రవంతి. ఏవండి, నేను కూడా చదువుకున్నాను కదా, మధ్యాహ్నం అంతా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను. జాబ్ చేస్తానండి. ఫినాన్షియల్గా మీకు కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. నాకేమీ అభ్యంతరం లేదు స్రవంతి. కాకపోతే మా అమ్మ నాన్న ఏమంటారో అని ఆలోచిస్తున్నాను. నన్ను వెళ్ళి అత్తయ్య గారిని మామయ్య గారిని అడగమంటారా? అడుగు,
వాళ్ళొప్పుకుంటే నాకోకే సరే. అని హాల్లో ఉన్న అత్తగారు మామగారు దగ్గరికి వస్తుంది స్రవంతి. అత్తయ్యగారు, మామిగారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా అది? మా దగ్గర మొహమాటం దేనికమ్మా? ఏమడగాలనుకుంటున్నావో మొహమాటం లేకుండా అడుగు. అదే అత్తయ్య, నేను డిగ్రీ వరకు చదువుకున్నాను కదా, ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నాను. ఆ మాటకు పురుషోత్తం, నువ్వు బయటకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? అబ్బాయి ఎలాగూ జాబ్ చేసి సంపాదిస్తున్నాడు గదా. అది కాదు మామిగారు, ఈ రోజుల్ని బట్టి భార్యాభర్తలిద్దరూ కలిసి సంపాదిస్తేనే రేపు పుట్టబోయే పిల్లలకి కాస్త వెనకేయగలుగుతాము. నాక్కూడా చిన్నప్పటి నుండి బాగా చదువుకొని జాబ్ చేయాలని కోరిక. మీరొప్పుకుంటే నేను ఉద్యోగానికి వెళతాను. కోడలు చెప్పింది నిజమేనండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బయట కూరగాయలు కొనాలన్నా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమ్మా స్రవంతి, మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు ఉద్యోగం చేయడానికి మాకేమీ అభ్యంతరం లేదు అని అత్తగారనటంతో ఆ మరుసటి రోజు నుండే స్రవంతి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టి ఒక ప్రైవేట్ ఆఫీస్లో జాబ్ సంపాదిస్తుంది. ఆ తరువాతి రోజు ఉదయమే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్లో స్రవంతికి హాయిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటుంది. ఆఫీస్ అయిపోయాక కాఫీ షాప్లో చెల్లెల్ని కలుసుకుంటుంది. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్స్ చెల్లి. నువ్విచ్చిన సలహాతో నాకు జాబ్ చేయాలన్న కోరిక నెరవేరింది. అలాగే కాస్త మా ఆడపడుచు అడిగిందల్లా చేసిపెట్టే పని తప్పింది. ఎలాగైతేనేమి నువ్వు హ్యాపీగా ఉన్నావక్క, అది చాలు నాకు అని సంతోషపడుతుంది స్నేహ. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోతారు. ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉండటంతో కోడలు ఇంటికొచ్చేసరికి ఇంట్లోని పనులన్నీ చేసి పెడుతుంది రాజలక్ష్మి. అలా నెల రోజులు గడవగానే జీతం డబ్బులు తీసుకుని ఇంటికొస్తుంది స్రవంతి. హాల్లో కూర్చుని ఉంటారు రాజ్యలక్ష్మి, పురుషోత్తం. అత్తయ్యగారు, మామిగారు, ఇదిగోండి నా మొట్టమొదటి జీతం అని చెప్పి వాళ్ల చేతిలో పెడుతుంది స్రవంతి. అది చూసి చాలా సంతోషపడతారు రాజ్యలక్ష్మి, పురుషోత్తం. నీక్కూడా ఖర్చులుంటాయి కదమ్మా, అలాగే బస్ ఛార్జీలకు కూడా డబ్బులు అవసరం ఉంటుంది. ఇదిగో కొంత డబ్బు నీ దగ్గర పెట్టుకో. ఇదిగో కొంత డబ్బులు నీ దగ్గర పెట్టుకో అని చెప్పి కొంత డబ్బు స్రవంతి చేతిలో పెడుతుంది రాజ్యలక్ష్మి. థ్యాంక్స్ అత్తయ్యగారు అని ఆ డబ్బు తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. వసంత మళ్లీ పుట్టింటికొస్తుంది. తల్లి ఇంట్లో పనులు చేయటం చూస్తుంది. ఏంటమ్మా నువ్వు చేస్తున్నావు ఈ పనులన్నీ? నేను లేని కొద్ది రోజుల్లో నీలో చాలా మార్పు వచ్చిందమ్మా. నీ కోడలి మీద ప్రేమ బాగా ఎక్కువైనట్టుంది. అలాగనేమీ కాదులేవే వసంత. ఏదో ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు ఆఫీసులో పనిచేసి వస్తుంది కదా, మరలా ఇంట్లో అన్ని పనులు తనొక్కతే చెయ్యాలంటే ఇబ్బందిగా ఉంటుందని నాకు చేతనైనంత నేను చేస్తున్నానంతే. పైగా జీతం కూడా తెచ్చి నా చేతిలోనే పెడుతుంది. అయ్యో పిచ్చినా తల్లి, నువ్వింత అమాయకంగా ఉన్నావేంటమ్మా? మొదట్లో ఎవరైనా ఇలాగే చేస్తారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో పనులు చేస్తూ నీ కోడల్ని నెత్తి మీద పెట్టుకుంటే ఆ తర్వాత నిన్ను లెక్క చేయడం మానేసి తనకి ఇష్టం వచ్చినట్లుంటుంది. అంతేనంటావా? అక్షరాలు అంతే. ఆఫీస్ నుండి వచ్చాక ఆవిడే చేసుకుంటుంది. ఒకవేళ పని ఎక్కువైతే ఉద్యోగం మానేస్తానంటే ఊరుకుంటావా ఏంటి? దానికి తగ్గ సమాధానం అప్పుడు చెబుదుగాని. సరే అయితే అని కూతురు మాటలు విని ఆ రోజువి వంటపాత్రలు, తిన్న ప్లేట్లు తోమకుండా అలాగే ఉంచుతుంది రాజలక్ష్మి. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన స్రవంతి సింకులో ఉన్న అంట్లను చూస్తుంది. ఇదేంటి రోజూ అంట్లు తోమే అత్తయ్యగారు ఈరోజు తోమలేదు? బహుశా ఈరోజు ఒంట్లో ఓపిక లేదేమోలే అని అనుకొని తనే తోముకొని వంట పని మొదలు పెడుతుంది. కాని ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం వేళలో కానీ స్రవంతి చేసే ఏ పనిలోకి అత్తగారు సహాయం రాకపోయేసరికి అప్పుడర్థమవుతుంది స్రవంతికి ఇదంతా తన ఆడపడుచు సలహా అని. ఇదంతా వసంత పనయ్యుంటుంది. తను రాకముందు అత్తయ్య బాగానే ఉంది. తనొచ్చి పుల్లేసుంటుంది. అందుకే ఆవిడ కూతురు మాటలు విని ఇలా చేస్తున్నట్టున్నారు. చేసేదేముంది, నాకు తప్పదు కదా అనుకుని కష్టమనిపించినా తాను చెయ్యాల్సిన పని తను చేసుకుని ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటుంది స్రవంతి. ఒకరోజు తల్లిదండ్రుల్ని చూడాలనిపించి పుట్టింటికి వెళ్తుంది స్రవంతి. హాయ్ అక్క. హాయ్ చెల్లి. బాగున్నావా తల్లి? బాగున్నానమ్మా. అల్లుడుగారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు నాన్న. మీ అత్తారింట్లో నీకంతా బాగానే ఉంది కదమ్మా? ఏ ఇబ్బంది లేదుగా? ఏ ఇబ్బంది లేదులే అమ్మా.
ఎందుకుంటుందిలేవే, వాళ్ళత్త చాలా మంచిది. అమ్మాయిని బాగానే చూసుకుంటుంది. ఇంక అల్లుడు గారి గురించి చెప్పేదేముంది? పోనీలెమ్మ, అందరూ బాగా చూసుకుంటుంటే అంతకంటే ఏం కావాలి? చాలామంది కోడళ్ళకి అత్తగారితో సమస్య ఉంటుంది, కానీ నా విషయంలో ఆడపడుచుతో సమస్య. హాయిగా అత్తారింట్లో కాపురం చేసుకోకుండా పుట్టింట్లో ఉంటూ తన జీవితం పాడు చేసుకుంటూ నాకు ఇబ్బంది కలిగిస్తుంది అనుకుంటుంది స్రవంతి. అక్కా, అలా కాసేపు సరదాగా బయటికెళ్ళొద్దాం పదా. అలాగే స్నేహ. అని ఇద్దరూ బయటికి వెళ్తారు. ఏంటక్క సంగతులు? మన ప్లాన్ సక్సెస్ఫుల్లే కదా? నీకు కాస్త పని తగ్గినట్టేనా? అని ఆనందంగా అడుగుతుంది స్నేహ. నేను ముందు అలాగే ఆనందపడ్డాను స్నేహ. నేను జాబ్కి వెళ్లడం మొదలుపెట్టినప్పటి నుండి మా అత్తగారు నాకు కాస్త ఇంటి పనులు సహాయం చేస్తూనే ఉన్నారు. ఏమైందేమో, మరలా మా ఆడపడుచు ఇంటికొచ్చినప్పటి నుండి నేను ఉదయం వంట చేసి అన్నీ చక్కబెట్టుకుని వెళ్ళినా సాయంత్రం నేనొచ్చేసరికి వాళ్ళు తిన్నవన్నీ ఎక్కడవక్కడే వదిలేసి నాకేం సహాయం చేయకుండా తల్లి కూతురిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఏంటక్కా నువ్వు చెప్పేది నిజమా? అవును చెల్లి, ఆ ఇంటి కోడలిగా ఇంటిని చక్కబెట్టుకోవడం నా బాధ్యత. కాని వచ్చిన ప్రతిసారి మా ఆడపడుచు కోరి వంటలు చేస్తూ ఆవిడకి వండి పెట్టలేక ఏదో ఉద్యోగం పేరుతోనైనా నాకు కాస్త రెస్ట్ దొరుకుతుందనుకుంటే అది జరక్కపోగా అటు జాబ్ ఇటు పని ఇంకా ఎక్కువైపోయింది. అవునా అక్క? అయితే ఖచ్చితంగా ఇది మీ ఆడబడుచు పని అయ్యుంటుంది. ఎందుకంటే తనకు కావలసినవన్నీ చేసి పెట్టడానికి నువ్వు ఇంట్లో ఉండడం లేదు కదా. అందుకే లేనిపోనివి చెప్పి మీ అత్తగారి మనసు మార్చేసుంటుంది. నా ఆడపడుచు నిన్ను మించిన పెద్ద ముదుర్లా ఉందే స్నేహ. నిజమే అక్క, మీ ఆడపడుచుకి అత్తారింట్లో ఎలా కాపురం చక్కదిద్దుకోవాలో తెలీదు. కానీ ఇలాంటి తెలివితేటలు బాగా ఉన్నట్టున్నాయి. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు చెల్లి. నువ్వు బాధపడకక్క, నేనేదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. ఇప్పుడు మనం చేయాల్సింది నీకు పని భారం తగ్గించడం గురించి కాదు. మీ ఆడపడుచు చీటికి మాటికి పుట్టింటికి పరిగెత్తుకుంటూ రాకుండా అత్తారింట్లో ఉండేలా చూద్దాం. కాస్త నాకు టైం ఇవ్వు. అమ్మో, మళ్ళీ ఉపాయమా? ఈసారి ఇంక నా వల్ల కాదే. అక్క, మీ ఆడపడుచు ఇలా చేస్తుందని నాకేం తెలుసు. ఇప్పుడు తన గురించి పూర్తిగా అర్థమైంది కాబట్టి ఈసారి బాగా ఆలోచించి బ్రహ్మాండమైన ఉపాయం చేస్తాను. తీరుగుండదు, నన్ను నమ్ము. సరే అలాగే, కాని ఆ ఉపాయం తట్టాక నాకు ఫోన్ చేసి చెప్పు అని కాసేపు ఆ గుడి దగ్గరే కబుర్లు చెప్పుకొని ఇంటికొస్తారు. స్రవంతి 2 రోజులు పుట్టింట్లో ఉండి మళ్లీ అత్తారింటికి వెళ్ళిపోతుంది. స్రవంతికి ఇంట్లో పరిస్థితులు తనకు కష్టంగా అనిపించినా అందరిలాగా తన అత్త, ఆడపడుచుపై భర్తకు చాడీలు చెప్పే మనస్తత్వం కాదు తనది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. స్రవంతి ఎప్పటిలాగానే ఇంట్లో పనంతా చక్కబెట్టుకుని ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటుంది. ఒకరోజు సిటీలో ఉన్న కాఫీ షాప్లో కలుస్తారు స్రవంతి, స్నేహ. ఏంటక్క విశేషాలు? అసలు అమ్మ వాళ్ళని చూడ్డానికైనా రావట్లేదు. ఏముంటుంది స్నేహ, నీకు తెలిసిందే కదా, అటు ఆఫీస్ ఇటింటిని చక్కబెట్టుకోవడంతోనే టైం అంతా గడిచిపోతుంది. అందుకే అమ్మా నాన్నల్ని చూడాలని ఉన్నా రాలేకపోతున్నాను. అయితే ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. పొమ్మనకుండా పొగబెట్టడం అనే సామెతని మనం ఆచరించడమే. అంటే నాకు అర్థం కాలేదు, వివరంగా చెప్పు. ఏమీ లేదక్కా, నువ్వు వంటలు రుచిగా చేస్తావు కదా. అవును, ఆ రుచికి అలవాటు పడే కదా వాళ్ళు నా చేతనే ఇంత వంట చేయిస్తున్నారు. నువ్వు వంట రుచిగా చేయడం మానేస్తే అంటూ అర్థమైందా అన్నట్టు అక్కవైపు చూస్తుంది. అదేలాగా? ఓ అమాయక పక్క, అది కూడా తెలీదా? బాగా చేయడం కష్టం కానీ చెడగొట్టడం చాలా ఈజీ. వంటలో ఒకరోజు ఉప్పు ఎక్కువేసే, ఒకరోజు కారం ఎక్కువే. దాంతో వాళ్లకే వాళ్లే నీ చేత వంట మానిపించేస్తారు. ఆహా, సూపర్ ఐడియా ఇచ్చావు. ఇక ఈసారి మా ఆడపడుచు కూడా ఈ ఉపాయాన్ని స్పాయిల్ చేయలేదు. థ్యాంక్స్ చెల్లి అని చెప్పి వెళ్ళిపోతుంది స్రవంతి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక స్రవంతి వంట చేస్తూ చెల్లి చెప్పినట్టు కూరలో ఉప్పు ఎక్కువేసిస్తుంది. ఆ వంటని నోట్లో పెట్టుకున్న రాజ్యలక్ష్మి, వసంత థు 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 అని ఊసేస్తారు. ఏవైంది అత్తయ్యగారు అని అడుగుతుంది అమాయకంగా. ఏంటమ్మా ఎంత ఉప్పేశావు? ఉప్పు కసం వదినా, ఇంత దరిద్రంగా నీ వంట ఎప్పుడూ లేదు. అయ్యో అలాగా, నామతి మండా,
ఈ ఆఫీస్ టెన్షన్స్ వలన మైండే పనిచేయడం లేదు అత్తయ్య గారు. అరగంట వెయిట్ చేయండి, నేను మళ్ళీ వంట చేసుకుని వస్తాను అని వెళ్ళి మళ్ళీ వేరే కూర చేస్తూ ఉంటుంది. ఈసారి ఆ కూరలో కారం ఎక్కువేస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర వసంత, రాజ్యలక్ష్మి ఎదురు చూస్తూ ఉంటారు. కూర తెచ్చి వాళ్ల ముందు పెడుతుంది. త్వరగా వడ్డించొదినా, ఆకలవుతుంది అని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని రాజ్యలక్ష్మి, వసంత కారం కారం ఏవైందమ్మా ఈరోజు నీకు? వంటలన్నీ పాడు చేస్తున్నావు. ఆఫీస్ పనితో అలసిపోయి వచ్చి ఇంట్లో వంట పనులు చూసుకోవాలంటే నా వల్ల కావడం లేదు. అక్కడ టెన్షన్స్, మళ్ళీ ఇక్కడ బోల్డని పనుల వల్ల నేను వంట మీద దృష్టి పెట్టలేకపోతున్నాను అత్తయ్యగారు. ఇప్పటి వరకు ఆఫీస్ పనులు, వంట పనులు బాగానే మేనేజ్ చేసావు కదా వదినా. రోజురోజుకి ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఇస్తున్నారు వసంత. మెంటల్ ప్రెషర్ బాగా ఎక్కువైపోతుంది. పోనీ ఆఫీస్ మానేయమంటారు అత్తయ్యగారు? అమ్మో వద్దొద్దు, ఇంటికొచ్చే మహాలక్ష్మిని వదులుకుంటామా? నువ్వు ఆఫీస్కెళ్ళు, ఇక నుంచి వంట పని నేను చేసుకుంటానులే. చెల్లెలిచ్చిన ప్లాన్ వర్కౌట్ అవ్వటంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది తన మనసులో స్రవంతి. తనలో తానే నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే చెల్లెలికి ఫోన్ చేస్తుంది స్రవంతి. హలో చెల్లి, నీ ప్లాన్ సూపర్ సక్సెస్. అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది. థ్యాంక్స్ చెల్లి, ఇక నుంచి కాస్త రెస్ట్ దొరుకుతుంది. అక్క, నువ్వు రోజు ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పుడు అలసిపోయినట్టు నటించడం మాత్రం మర్చిపోకు, లేదంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. మీ అత్తయ్య సంగతి అలా ఉంచు. మీ ఆడబడుచు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. సరే సరే, ఉంటాను మరి అని ఫోన్ పెట్టేస్తుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. స్రవంతి ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటుంది. దమయంతి వంట చేస్తూ ఉంటుంది. వసంత వచ్చిన ప్రతిసారి తల్లికి ఏ పనిలోనూ సహాయం చేయకపోగా తిరిగి అత్తారింటికి వెళ్లేటప్పుడు కూడా ఏవో ఒక పిండి వంటలు చేయించుకుని వెళ్లేది. అవన్నీ చేసి పెట్టలేక విసిగిపోయిన రాజ్యలక్ష్మి ఒకరోజు కూతురితో ఇలా అంటుంది. చూడమ్మా వసంత, నువ్వు మాటి మాటికి ఇలా పుట్టింటికొచ్చేస్తే మీ అత్తారింట్లో ఏమనుకుంటారు? ఎన్నాళ్ళు అయ్యిందేదో అయిపోయింది. పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉంటేనే గౌరవం. అట్లాగని మొత్తానికి నిన్ను పుట్టింటికి రావద్దని అనట్లేదు. మీ వదిని చూసి నేర్చుకో. ఒక పక్క జాబ్ చేసుకుంటూ మరో పక్క తన సంసారాన్ని ఎలా చక్కదిద్దుకుంటుందో అని రాజ్యలక్ష్మి అనటంతో అది విన్న వసంతకు చాలా కోపమొస్తుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది అమ్మిలా మాట్లాడుతుంది? ఇదంతా వదిన వల్లే. ఆవిడగారు జాబ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండుంటే ఈరోజు మా అమ్మ ఇలా మాట్లాడకపోయేది అనుకుని స్రవంతి మీద కోపం పెంచుకుంటుంది వసంత. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతకు ముందులా కాకుండా అప్పుడప్పుడు పుట్టింటికొచ్చి వెళ్తూ ఉంటుంది వసంత. ఒకరోజు రాజ్యలక్ష్మి, వసంత ఇద్దరూ ఊళ్ళోని ఒక సీమంతం పేరంటానికి వెళ్తారు. అక్కడ ఊరి ఆవిడ జయంతి రాజ్యలక్ష్మితో మాట్లాడుతూ మాటల మధ్యలో, అవును రాజ్యలక్ష్మి, నీ కొడుక్కి మా అబ్బాయి కంటే ముందే పెళ్ళయింది కదా, మరింతవరకు నీ కోడలు నెల తప్పలేదేంటి అని అనటంతో అప్పటి వరకు ఆ విషయం గురించి ఆలోచన లేని రాజ్యలక్ష్మి ఒక్కసారిగా ఏం చెప్పాలో తెలియక తమ పరువు పోకూడదని ఆలోచించి, పిల్లల్ని కండానికి కంగారేముందిలే వదినా, ఏమంత వయసు అయిపోయిందని వాళ్ళకి అంటూ ఏదో తన నోటికొచ్చింది చెప్పేస్తుంది. కొద్దిసేపటికి జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవునే వసంత, ఇన్నాళ్ళు నాకు ఈ విషయం గురించి ఆలోచనే తట్టలేదు అని రాజ్యలక్ష్మి అనటంతో అప్పటికే వదిని మీద కోపంతో ఉన్న వసంత, ఎందుకు తడుతుంది? నువ్వు నీ కోడలు తెచ్చే జీతం గురించి ఆలోచిస్తున్నావు గాని దీని గురించి ఆలోచిస్తున్నావా? ఒక్క జయంత్ అత్త కొడుకే కాదు, అన్నయ్యతో పాటు పెళ్ళైన వాళ్ళు, అన్నయ్య తర్వాత పెళ్ళైన వాళ్ళందరికి కూడా పిల్లలు పుట్టేశారమ్మా. అదేంటి మరి అన్నయ్యకి ఇంకా పిల్లలు ఎందుకు కలగలేదంటావు? ఏమో, నీ కోడల్లో ఏ లోపం ఉందో ఏంటో ఎవరికి తెలుసు. ఆ జయంతి అత్త మనల్ని మొహం పట్టుకుని అడిగే వరకు వచ్చిందంటే ఇక ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో. ఇంటికి పోయాక ఆ శ్రవంతిని నిలదీసి అడుగుతాను. అది ఆ పని చెయ్యి. పేరంటం నుండి ఇంటికొస్తారు రాజ్యలక్ష్మి, వసంత. ఆ రోజు ఆదివారం కావటంతో కిషోర్, స్రవంతి ఇద్దరూ ఇంట్లోనే ఉంటారు. శ్రవంతి, కిషోరు అని కేక వేసి ఇద్దరినీ పిలుస్తుంది దమయంతి. ఇద్దరూ హాల్లోకొస్తారు. అప్పటికే రాజ్యలక్ష్మి మొహం చిటపట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నీ వలనేరా. మేమేం చేశాం? స్రవంతి, నువ్వుగాని ఏమైనా అన్నావా మా అమ్మని? లేదండి,
నేనేం అనలేదు. అత్తయ్యగారు అలా ఎందుకున్నారో నాకు తెలీదు. అన్నయ్య, ఆ అమ్మ కోపంగా ఉంది అందుకు కాదు. పెళ్ళయి ఇన్ని రోజులైనా మీకింకా పిల్లల్ని కనాలనే ఆలోచన లేనందుకు. హోస్, దాని గురించా? దానికెందుకు అంతగా బాధపడిపోవడం? పుడతారులే. ఇంకెప్పుడురా పుట్టేది? నీతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టేశారు. కాని నీ భార్య మాత్రం ఎంతవరకు నెల తప్పలేదు. కనీసం ఆ చూఛాయలు కూడా తనలో ఇసుమంతైనా కనిపించడం లేదు. దానికి మమ్మల్ని ఏం చేయమంటావమ్మా? అది మా చేతుల్లో ఉందా? ఆ దేవుడి చేతుల్లో ఉంది. దేవుడివ్వాలంటే ఇక్కడ ఏ లోపం లేకుండా ఉండాలి కదా. లోపమేంటమ్మా? మీకు ఇంకా పిల్లలు పుట్టకపోవడానికి కారణం వదినలో ఏదైనా లోపం ఉందేమోనని అమ్మ అనుమానం. ఆ మాటకు స్రవంతిలో కాస్త భయం పుడుతుంది. అవునరా, ఒకసారి మీ ఇద్దరూ వెళ్ళి హాస్పిటల్లో పరీక్ష చేయించుకుని రండి. అవసరం లేదులేమ్మా రేయ్, చెప్పింజెయ్ అని కోపంగా చెప్తుంది రాజ్యలక్ష్మి. అలాగేనమ్మా అని కిషోర్, స్రవంతి ఇద్దరూ బయలుదేరి కిషోర్ చిన్నప్పటి క్లాస్మేట్ అయిన గైనకాలజిస్ట్ రమ్య దగ్గరకు వెళ్తారు. మళ్ళీ ఇదేంటి కొత్త సమస్య? ఒకటి పోయిందనుకుంటే మరొకటి వచ్చి తగులుకుంది. ఒకవేళ అత్తయ్య గారు అనుమానపడుతున్నట్టు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నాలోని లోపమైతే ఏంటి పరిస్థితి? అని బిక్కుబిక్కుమంటూ ఉంటుంది స్రవంతి. కిషోర్, స్రవంతి ఇద్దరూ హాస్పిటల్కి వస్తారు. హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? బావున్నాను రమ్య, నువ్వెలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను. ఎవరు తను? అని స్రవంతిని చూసి అడుగుతుంది గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య. నా భార్య, పేరు స్రవంతి నమస్తే అండి. నమస్కారం అని స్రవంతికి చెప్పి కిషోర్ వైపు తిరిగి, చెప్పు కిషోర్, ఏమిటి విషయం? మాకింకా పిల్లలు పుట్టలేదని మా అమ్మ ఒకటే గొడవ చేస్తుంటే ఒకసారి ఇద్దరం టెస్ట్ చేయించుకుందామని వచ్చాం. ఓకే శ్రవంతి, మీకు కొన్ని టెస్టులు చేయాలి. ఆ గదిలోకి వెళ్ళండి, నేనొస్తాను. అనగాని స్రవంతి భయం భయంగా గదిలోకి వెళ్తుంది. రిజల్ట్స్ ఏమొస్తుందేమోనని కంగారు పడుతూ ఉంటుంది. కిషోర్ డాక్టర్ గదిలో కూర్చొని ఉంటాడు. కొద్దిసేపటికి టెస్ట్లన్నీ కంప్లీట్ చేసి వస్తుంది రమ్య. ఆ వెనకాలే స్రవంతి కూడా వస్తుంది. కాసేపటికే టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. శ్రవంతి, మీరు కాసేపు బయట కూర్చుంటారా? అనటంతో స్రవంతికి భయం ఇంకా ఎక్కువవుతుంది. మౌనంగా బయటకు వెళ్లి కూర్చుంటుంది. శ్రవంతి టెస్టులన్నీ పాజిటివ్గానే వచ్చాయి కిషోర్. తనలో ఏ లోపం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అని కిషోర్ వైపు అనుమానంగా చూస్తుంది. రమ్య చూపులు కిషోర్కి అర్థమవుతాయి. యు మీన్ పిల్లలు పుట్టకపోవటానికి కారణం నాలో లోపమంటావా? టెస్ట్ చేయకుండా ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఛాన్సెస్ ఉన్నాయని నా డౌట్. అందుకే ఈ విషయం నీ భార్య ముందు చెప్పలేదు. మంచి పని చేశావు. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండి నువ్వు. మరి శ్రవంతికి ఏం చెప్తావు? అది నేను చూసుకుంటానులే. నువ్వు కూడా టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇప్పుడు కాదు, స్రవంతిని ఇంట్లో దిగిబెట్టి తర్వాత వస్తాను. ఓకే. కిషోర్ స్రవంతిని తీసుకుని బయటకొస్తాడు. భర్త ఏం చెబుతాడా అని టెన్షన్గా ఎదురుచూస్తూ ఉంటుంది స్రవంతి. అదే సమయంలో తన మనసులో కిషోర్, పొరపాటున లోపం నాలోనే అన్న విషయం స్రవంతికి కాదు, ఇంకెవరికీ తెలియకూడదు. అసలే మాది పల్లెటూరు. ఈ విషయం తెలిస్తే అందరూ నా గురించి నానా రకాలుగా చెవులు కొరుక్కుంటారు. ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను. నా పరువు పోతుంది అనుకుంటూ ఉంటాడు కిషోర్. స్రవంతి ధైర్యం చేసి, ఏమండి, డాక్టర్ గారు ఏం చెప్పారు? నేను చెప్పేది విని బాధపడొద్దు, ఓకేనా? ముందేంటో చెప్పండి. లోపం నీలోనే ఉందంట. గర్భసంచిలో చిన్న సమస్య ఉందంట. అందుకే పిల్లలు పుట్టలేదు. ఆ మాట వినగానే స్రవంతి బోరుమని ఏడుస్తుంది. బాధపడకు, తగ్గిపోతుందని చెప్పింది. మరి మెడిసిన్ తీసుకోకుండా ఎలా తగ్గుతుంది? అదా, పెద్దగా టాబ్లెట్స్ వాడాల్సిన అవసరమేం లేదంట. కానీ నెలకోసారి ఒక ఇంజెక్షన్ కొద్ది నెలలు తీసుకుంటే ప్రాబ్లం క్లియర్ అయిపోతుందంట. అలాగా? ఆ మాటకి కాస్త ఉపశమనం దొరికినట్టు అనిపిస్తుంది స్రవంతికి. కానీ దానికి చాలా రోజుల టైం పడుతుందంట. అప్పటి వరకు మనం సహనంగా ఎదురుచూడాలి. అలాగేనండి. ఇద్దరూ ఇంటికొస్తారు. రాజ్యలక్ష్మి, వసంత వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంట్రా, ఏవైంది? డాక్టర్ ఏం చెప్పింది? మౌనంగా ఉంటాడు కిషోర్. నాలోనే లోపం ఉందంట అత్తయ్యగారు. నేనప్పుడే అనుకున్నా నీలోనే ఏదో లోపం ఉండి ఉంటదని. కానీ ఆధారం లేకుండా అంటే బాధపడిపోతావు కదా అని రాజ్యలక్ష్మి అనటంతో, చూసేవమ్మా, నా అనుమానం నిజమైంది. ఒరేయ్, మందులు వాడితేనైనా పిల్లలు పుట్టే అవకాశం ఉందా, లేక మొత్తానికే పుట్రా?
వాళ్ళ మాటలకు స్రవంతి కళ్ళ వెంట కన్నీళ్లు బడబడా కారుతూ ఉంటాయి. పుడతారటమ్మా, కాకపోతే బాగా టైం పడుతుందంట. ఏరుకోరి మరీ సంబంధం చేసుకొని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం కదరా. సర్లేమ్మా, ఇంకూరుకోండి. శరీరం లోపల ఉన్న లోపానికి తనేం చేస్తుంది? ఏదేవైనా ఓ రకంగా ఈ ఇంటికి వారసులు పుట్టకపోవడానికి కారణం ఆవిడగారేగా అన్నయ్య. అది విని స్రవంతి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అదేమీ పట్టనట్టు కిషోర్ కూడా బయటకు వెళ్ళిపోతాడు. రాజ్యలక్ష్మి హాల్లో కూర్చొని కోడలిపై గొణుగుతూ ఉంటుంది. కిషోర్ రహస్యంగా హాస్పిటల్కొచ్చి టెస్ట్ చేయించుకుంటాడు. రిజల్ట్స్ చూసి రమ్య, మై గాడ్ కిషోర్, లోపమంతా నీలోనే ఉంది. పిల్లలు పుట్టే అవకాశం నీకు 50-50 ఛాన్సెస్ మాత్రమే. అది విని కిషోర్ తెగ బాధపడిపోతాడు. డోంట్ వరీ, మెడిసిన్ వాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నించొచ్చు. కానీ బాగా టైం పడుతుంది. అలాగే రమ్య, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పొక్కకూడదు. అలాగే, నీ పరిస్థితి నాకు అర్థమైంది కిషోర్. ప్రతి నెల ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా నీ దగ్గర మెడిసిన్ వాడుతూ ఉంటాను. ఓకే, ధైర్యంగా ఉండు. కిషోర్ తన రిపోర్ట్స్ ఫైల్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిల్లలు పుట్టకపోవటానికి స్రవంతిలోనే లోపం ఉందని తెలిసినప్పటినుంచి రాజ్యలక్ష్మి స్రవంతిపై చీటికీ మాటికి ప్రతి చిన్న విషయంలో చిరుబురులాడుతూ కోప్పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక స్రవంతి తనలో తానే బాధపడుతూ ఉంటుంది. మరోపక్క అటు స్రవంతికి ఇటు ఇంట్లో వాళ్లకి అనుమానం రాకుండా నెలకొకసారి స్రవంతిని హాస్పిటల్కి తీసుకువెళ్లి డాక్టర్ రమ్యతో ఇంజెక్షన్ ఇప్పిస్తూ ఉంటాడు కిషోర్. హాయ్ అక్క. హాయ్ స్నేహ, ఇలా వచ్చావేంటి? ఫోన్ చేస్తే బయటెక్కడైనా కలిసేవాళ్ళం కదా. అలానే అంటావు కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఆఫీస్లో వర్క్ బిజీగా ఉంది, ఈరోజు కుదరదు అంటావు. అందుకే నీకు కుదరడం లేదు కదా అని నేనే ఆఫీస్ దగ్గరకు వచ్చాను. 5 నిమిషాలు మాట్లాడి వెళ్దామని. సరే పద, క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందాం అని ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్కి వెళ్ళిపోతారు. ఏంటక్కా సంగతులు? మీ అత్తయ్య ఆడపడుచు ఏమంటున్నారు అని హుషారుగా అడుగుతుంది స్నేహ. ఏమంటం లేదు, అంతా మామూలే. ఏమైంది, డల్గా ఉన్నావు? ఏం లేదు, వర్క్ టెన్షన్లో అలా ఉన్నానులే. సర్లే, నువ్వెళ్ళు. మనం తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకుందాం అని స్రవంతి తిరిగి ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది నెలలు గడుస్తాయి. ఒక పక్క కిషోర్ తనకున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వటానికి ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు బీరువా సర్దుతున్న స్రవంతికి లోపల కిషోర్ దాచిన ఒక ఫైల్ కనిపిస్తుంది. ఏంటిది అని తెరిచి అందులో ఉన్న విషయం చదివి ఆశ్చర్యపోతుంది స్రవంతి. అంటే సమస్య నాలో కాదన్నమాట, ఆయనలో అన్నమాట. మగవాడిలో లోపమని తెలిస్తే నలుగురు నానా రకాలుగా తనని హేళన చేస్తారని ఈ విషయం దాచిపెట్టుంచాడు. నేను కూడా ఎవరికి చెప్పను. నా భర్త పరువే నాకు ముఖ్యం అని అనుకొని యథావిధిగా ఆ ఫైల్ని తీసిన చోటే పెట్టేస్తుంది స్రవంతి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మరోవైపు కోడలు ఎప్పుడు నెల తప్పుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి. ఓ రోజు కిషోర్ మళ్లీ ఒకసారి చెక్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ పట్టుకొని డాక్టర్ రమ్య దగ్గరికి వెళ్తాడు. ఏంట్రమ్య, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఎస్ ఉంది కిషోర్, కాకపోతే పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఇంకా కొంత టైం పట్టొచ్చు. ఇంట్లో పిల్లల కోసం మా అమ్మ చేసే గోల తట్టుకోలేకపోతున్నాను. కొన్నాళ్ళు ఎలాగోలా ఆవిడని మేనేజ్ చెయ్యి. తప్పదు కదా. అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిషోర్. అమ్మా, నీ కోడలికి పిల్లలు పుట్టేలా కనిపించడం లేదు. నీ వంశం అన్నయ్యతోనే ముగిసిపోయేలా ఉంది. అమ్మో, అట్టా జరగకూడదు. అయితే వెంటనే అన్నయ్య చేత వదినికి విడాకులిప్పించి వేరే పెళ్లి చేద్దాం. అవును, అదే సరైన పని. అప్పుడే స్రవంతి, కిషోర్ ఇద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికొస్తారు. ఇద్దరు ఎట్ట వచ్చి కూర్చోండి. ఏంటమ్మా? రేయ్, నీ భార్యకి ఇక పిల్లలు బుట్టేలా కనిపించడం లేదు. నాకు నమ్మకం పోయింది. దానికి విడాకులు ఇచ్చేసాయి, నీకు ఇంకో పెళ్లి చేస్తాను. ఆ మాట విని భయపడిపోతుంది స్రవంతి. అమ్మా, పుడతారులే, ఇంకొన్ని రోజులాగు. నేను ఆగన్రా, నేను అనుకున్నది జరిగి తీరాలి. ఏమీ మాట్లాడలేక మౌనంగా తలవంచుకొనుంటుంది స్రవంతి. స్రవంతిపై ప్రేమ ఎలా ఉన్నా ఇంకో పెళ్లి చేసుకుంటే తనకున్న ప్రాబ్లం గురించి బయటపడుతుందని భయంతో ఉన్న కిషోర్, పాపం స్రవంతి, ఒక్కసారి తన గురించి కూడా ఆలోచించమ్మా. నేనెవరి గురించి ఆలోచించను, ఎవరి మాట వినను. ఇదేనా నిర్ణయం?
ఇదిగో త్వరలో నా కొడుకు చేత విడాకుల పత్రాలు పంపిస్తాను, సంతకం పెట్టి పంపించు. అని స్రవంతిని పుట్టింటికి పంపేస్తుంది రాజ్యలక్ష్మి. ఏం చేయాలో అర్థం కాక కిషోర్ తల పట్టుకుంటాడు. వసంత సంతోషంగా నవ్వుకుంటుంది. స్రవంతి తన పుట్టింటి వాళ్లకి ఈ విషయమేమీ చెప్పదు. వాళ్లు కూడా కూతురు చూసిపోవటానికొచ్చింది అనుకుంటారు. కాని స్నేహకి అక్క ప్రవర్తనపై అనుమానం వస్తుంది. ఒకరోజు స్నేహ వాళ్ళు సరదాగా కూర్చునే చెరువుగట్టు దగ్గరికి తీసుకువెళ్తుంది స్రవంతిని. అక్క, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటో చెప్పు. ఏం లేదు చెల్లి, అన్నీ నాతో చెప్పుకుంటావు కదక్కా, ఇది మాత్రం ఎందుకు దాస్తున్నావు? అంటే నేను నీకు అంత కానిదాన్ని అయ్యానన్నమాట. అంతే. మరుక్షణం స్రవంతి చెల్లెల్ని పట్టుకుని ఏడుస్తుంది. దాంతో స్నేహ భయపడిపోతుంది. ఏవేందక్కా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక స్రవంతి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంత జరుగుతుంటే చెప్పకుండా సైలెంట్గా ఉన్నావేంటక్కా? మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. సరేలే, సాధ్యమైనంతవరకు నేను కూడా అమ్మా నాన్నకి చెప్పను. వాళ్ళకి తెలియకుండానే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం. సరే, ఇంటికి వెళ్దాం. ఒకసారి నీ టెస్ట్ రిపోర్ట్స్ ఫైల్స్ నాకు చూపిద్దుగాని పదా. ఫైల్స్ అంటూ ఏమీ లేదు చెల్లి. అదేంటక్కా, ఫైల్ లేకుండా ఎలా ఉంటుంది? ఏమో తెలీదు. సర్లే, నువ్వు వాడే మెడిసిన్ అయినా ఏదో ఉంటాయి కదా, అవి చూపిద్దుగాని పదా. మెడిసిన్ కూడా ఏమీ లేవు. మరి అప్పుడప్పుడు మీ బావ హాస్పిటల్కి తీసుకెళ్తారు, అక్కడేదో ఇంజెక్షన్ వేస్తారు. పోనీ ఆ ఇంజెక్షన్ పేరేంటి? అది కూడా నాకు తెలీదు. నీకు తెలుసు కదా నాకు ఇంజెక్షన్ చేయించుకోవడం అంటే భయమని. అందుకే ఆ ఇంజెక్షన్ చేసేటప్పుడు భయంతో గట్టిగా కళ్ళు మూసేసుకుంటాను. ఇదంతా విన్న స్నేహకి ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది. ఏదో రహస్యం దాగి ఉందని తనకి అర్థమవుతుంది. స్రవంతిని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లి టెస్టులు చేయిస్తుంది. వచ్చిన రిపోర్ట్స్ని చూసిన స్నేహ తన అనుమానమే నిజమనుకొని, అక్క, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను అని అక్కకు ధైర్యం చెప్తుంది స్నేహ. కిషోర్కి తెలియకుండా స్నేహ అతనిపై నిఘా వేసి ఉంచుతుంది. అతను వెళ్లిన ప్రతి చోట అనుసరిస్తూ ఉంటుంది. ఒకరోజు కిషోర్ హాస్పిటల్లోకి వెళ్లటం చూస్తుంది. అతని చేతిలో ఒక ఫైల్ కూడా ఉంటుంది. నెమ్మదిగా అతని వెనకాలే హాస్పిటల్లోకి వెళ్తుంది. డాక్టర్ గది తలుపు పక్కన నిలబడుతుంది. కిషోర్ డాక్టర్తో మాట్లాడుతున్న మాటలన్నీ తన ఫోన్లో రికార్డ్ చేస్తూ వింటూ ఉంటుంది. వాళ్ల మాటలు వింటున్న స్నేహ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది స్నేహకి అసలు విషయం. దొరికిపోయావు బావా. నీలో ఇంత లోపం పెట్టుకొని మా అక్క మీద నిందలు వేస్తావా? మా అక్కని బలి చేయాలని చూస్తావా? తన జీవితం నాశనం చేయాలని చూస్తారా మీరంతా కలిసి? ఈ నిజం తెలియని అమాయకురాలైన మా అక్క నువ్వు విడాకుల విషయంలో నువ్వు మీ అమ్మని ఎదురుస్తుంటే తనపైన ప్రేమ అనుకుంటుంది. చెప్తా నీ సంగతి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్నేహ. అనుకున్నట్టుగానే కొడుకు చేత విడాకుల పత్రాల మీద సంతకాలు చేయిస్తుంది రాజ్యలక్ష్మి. కిషోర్ కూడా తల్లికి ఎదురు చెప్పలేక మౌనంగా తల ఊపుతాడు. ఆ విడాకుల పత్రాలు స్రవంతికి పంపిస్తారు. ఆ విడాకుల పత్రాలు చూసి ఆశ్చర్యపోతారు కృష్ణమూర్తి, శారద. ఏంటమ్మా ఇదంతా? అసలేం జరుగుతుంది? ఎందుకా నువ్వు పుట్టింటికొచ్చింది? మాకెందుకు చెప్పలేదమ్మా ఇన్నాళ్ళు ఈ విషయం అని కంగారు పడిపోతారు కృష్ణమూర్తి, శారద. అమ్మా, భయపడకండి. ఈ సమస్యకి పరిష్కారం నా దగ్గరుంది. పదండి, వాళ్ళింట్లోనే తెలుస్తాను అని అందరూ కలిసి కిషోర్ ఇంటికొస్తారు. రాజ్యలక్ష్మి, వసంత, కిషోర్ హాల్లో కూర్చుని ఉంటారు. స్వప్న వాళ్ళని చూసిన రాజ్యలక్ష్మి, విడాకుల పత్రం మీద సంతకం చేసి పంపించమంటే కుటుంబం మొత్తం కట్టగట్టుకుని వచ్చారేంటి? బహుశా విడాకులు ఇవ్వొద్దని మన కాళ్ళ వేళ్లపడి బ్రతిమలడానికి వచ్చారేమోనే అమ్మ. మీకంత సీన్ లేదులే వసంత. అయితే ఎందుకు వచ్చారో చెప్పండి. మా అక్కకి విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో నాకు కారణం కావాలి. మీ అక్క చెప్పలేదా? చెప్పింది. ఒకసారి మీ నోటితో కూడా విందామని. మీ అక్కకే పిల్లలు పుట్టేలాగా లేరు. నా వంశాన్ని ఆర్పేసేలాగుంది. అందుకు. ఆ మాటకు స్వప్న కిషోర్ వైపు చూసి, ఏం బావా, నిజమేనా మీ అమ్మ చెప్పేది? కిషోర్కి ఏం చెప్పాలో అర్థం కాక అవును కాదు అన్నట్టు తలని అడ్డంగా ఊపుతాడు. నాకు నోటితో సమాధానం కావాలి బావా. అవును స్వప్న, నిజానికి మీ అక్కకి విడాకులు ఇవ్వటం నాకిష్టం లేదు. తనకు జీవితాంతం పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు. తనే నా జీవిత భాగస్వామి అనుకున్నాను. కానీ ఒక కొడుగ్గా మా అమ్మ కోరికను కూడా తీర్చటం నా బాధ్యత. అందుకని విడాకులు ఇవ్వక తప్పట్లేదు. అర్థమైంది కదా, ఇక వెళ్ళండి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి.
అని వసంత అనటంతో ఇదంతా చూస్తున్న కృష్ణమూర్తి శారద కూతురు జీవితం ఏమైపోతుందోనని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే కోర్టులో నేను కూడా ఒక విషయం చెప్తాను. ఆ విషయం 10 మందిలోకి వచ్చాక మీరు తలెత్తుకొని తిరుగుతారో లేదో నాకు తెలీదు. మరీ ముఖ్యంగా మీ అబ్బాయి. ఏంటో ఆ నిజం. పిల్లలు పుట్టంది మా అక్కకి కాదు, నీ కొడుక్కి. అది విని బిత్తరపోతాడు కిషోర్. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటో తెలివిగా విడాకులు తప్పించుకోవచ్చని నింద మా అన్నయ్య మీద వేస్తున్నావా? ఇది నింద కాదు, నిజం. కావాలంటే మీ అన్నయ్యని అడుగు. ఏంట్రా ఆ అమ్మాయి చెప్పేది నిజమా? కిషోర్ తన పరువు పోతుందనే భయంతో, లేదమ్మా, తను అబద్ధం చెప్తుంది అలాగా, అయితే ఈ వీడియో చూడండి అని తను హాస్పిటల్లో తీసిన వీడియో చూపిస్తుంది స్నేహ. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. కిషోర్ మోహన్ చిన్నబుచ్చుకుంటాడు. ఇప్పుడు వెళ్దామా కోర్టుకి? రాజ్యలక్ష్మికి వసంతకి నోట మాట రాదు. ఇప్పుడు అర్థమైందాకా లోపం ఎవరిలోనో? నాకీ విషయం ఎప్పుడో తెలుసు చెల్లి. ఆ మాట విని స్నేహతో పాటు కిషోర్ కూడా షాక్ అవుతాడు. మా ఆయన బీరువాలో రహస్యంగా దాచిన ట్రీట్మెంట్ ఫైల్ని నేను చూశాను. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? మా ఆయన లోపం ఎవరికీ తెలియకూడదని, నా భర్త పరువు పోకూడదని చెప్పలేదు. ఇప్పుడు చెప్పు వసంత, విడాకులివ్వాల్సింది మా అక్కకా లేక మీ అన్నయ్యకా? ఆ మాటకి కిషోర్, రాజ్యలక్ష్మి, వసంత మొహాలు మాడిపోతాయి. చూశావాల్లుడు, నా కూతురు ఎంత గొప్పదో. మీ పరువు కోసం నా కూతురు జీవితం నాశనం చెయ్యాలనుకున్నారు. కాని నా కూతురు మాత్రం మీకోసం తన జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదనుకుందండి. స్రవంతికి తనపై ఉన్న ప్రేమకు కిషోర్ కళ్ల వెంట కన్నీళ్ళొస్తాయి. నన్ను క్షమించు స్రవంతి అని భార్యని వేడుకుంటాడు కిషోర్. ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదమ్మా కోళ్ళ. పిల్లల కోసం నిన్ను వేధించాను. కాని నువ్వు మాత్రం నిజం తెలుసు కూడా శివుడు విషాన్ని కంఠంలో దాచుకొని నా కుటుంబ పరువుని కాపాడాలని చూశావు. నీకు చేతులెత్తి మొక్కినా తక్కువే. మేమెంత స్వార్థంగా ఆలోచించాం వదినా. ముఖ్యంగా మా అమ్మకి నీ మీద లేనిపోనివి చెప్పి తనని నేనే ఇలా మార్చాను. పెద్ద మనసుతో నన్ను క్షమించొదినా. పర్వాలేదు వసంత, ఇప్పటికైనా తెలుసుకున్నాం, అది చాలు. కుటుంబం అన్నాక చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకోవడమనేది సహజం. దాని కారణంగా మన అత్తింటి గౌరవ మర్యాదలు మనమే పాడు చేసుకోకూడదు కదా వసంత. పెళ్ళైన ఆడపిల్ల కష్టమైన సుఖమైన తన కాపురాన్ని సరిదిద్దుకుని అత్తింట్లో ఉండడమే అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి గౌరవం. నిజం చెప్పాలంటే ఇదంతా నా చెల్లెలు నాకు నేర్పిన ధైర్యం. ఎందుకంటే మీరు నన్ను ఇంట్లో నుండి గెంటేశాక నా జీవితం ఏమైనా పర్వాలేదు, నా భర్త పరువు పోకూడదన్న ఉద్దేశంతో నేనెవరితోటి ఈ విషయం చెప్పలేదు. కాని స్నేహ ఇవేమీ తెలియకపోయినా నా కాపురు నిలబెట్టాలని ఇలా చేసింది. నువ్వు చెప్పింది నిజమే వదినా. స్నేహ లాంటి చెల్లెలు ఉండడం నీ అదృష్టం. పెళ్ళైందన్న మాటనే గాని ఇన్నాళ్ళు నేను నా అత్తింటి వారి గురించి సరిగా పట్టించుకున్నదే లేదు. కాని నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళెంత మంచివాళ్ళు అని. లేకపోతే మాటిమాటికి పుట్టింటికొచ్చేసే నాకు నా భర్తతో ఎప్పుడో విడాకులిప్పించేసేవారు. నా తప్పు నాకు తెలిసింది. ఇక నుండి బుద్ధిగా మా అత్తారింట్లోనే ఉంటానొదినా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మ వసంత. ఈ విషయంలో ఎన్ని రోజులు నీ మీద ప్రేమతో నీకు గట్టిగా చెప్పలేకపోయావు. చాలా సంతోషంగా ఉందమ్మా స్రవంతి. మేము నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నీ భర్త గౌరవాన్ని కాపాడాలని నీ జీవితాన్ని పనంగా పెట్టావు. నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం. మీ అక్క చెల్లెల కారణంగా నా కూతురు కూడా తన తప్పేంటో తెలుసుకోగలిగింది అని రాజ్యలక్ష్మి అనటంతో మళ్లీ కూతురు జీవితం బాగుపడినందుకు కృష్ణమూర్తి, శారద చాలా సంతోషిస్తారు. చెల్లి, నువ్వు లేకపోతే ఇదంతా జరిగేది కాదు. థ్యాంక్సే. ఇట్స్ ఓకే అక్క. వదినా, మీ అక్క చెల్లెళ్ళ అనుబంధం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకే గనక ఇంకో అన్నయ్య ఉండుంటే హాయిగా స్నేహాన్ని కూడా ఈ ఇంటికి కోడలుగా తెచ్చేసుకునేవాళ్లం అని అంటుంది వసంత నవ్వుతూ. ఆ మాటకు అందరూ నవ్వుకుంటారు. ఆ రోజు నుంచి అత్తారింట్లో స్రవంతిని చాలా బాగా చూసుకుంటారు. వసంత సంతోషంగా అత్తారింటికి వెళ్ళిపోతుంది. కొన్నాళ్లకి కిషోర్కున్న ప్రాబ్లం క్లియర్ అవడంతో కిషోర్, స్రవంతిలకి పండంటి బాబు పుడతాడు. అందరూ సంతోషంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మీకే విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
Thank you.